హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఎస్ఎస్సి సిజిఎల్ 2024 టైర్ 1 క్వెషన్ పేపర్స్ ని డిస్కస్ చేస్తున్నాం కదా. అందులో భాగంగా ఫస్ట్ 2 సెట్స్ ని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేశాను యూట్యూబ్ లో చూడండి. దిస్ ఇస్ ద థర్డ్ వన్. మనందరికీ తెలిసిందే ఎస్ఎస్సి అనగానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకొని వెళ్ళాలి ఎగ్జామ్ కి వెళ్ళే ముందు ఖచ్చితంగా. అన్ని ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే ఇంకా మీకు పోటీకి ఎవ్వరు ఉండరు. 95% ఆఫ్ ద క్వెషన్స్ అన్నీ కూడా 95 కాదు 99% ఆఫ్ ద క్వెషన్స్ రిపీటెడ్ క్వెషన్సే. ఓన్లీ జస్ట్ 1% మాత్రమే ఉంటాయి కొత్తగా అడిగేవి. అన్నీ రిపీటెడ్ క్వెషన్స్. ఓకే, సో మనం ఏం చేయాలి అంటే అన్ని ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ని సాల్వ్ చేస్తూ ఉండాలి. ఎలా సాల్వ్ చేయాలి? క్వెషన్ పేపర్ సాల్వ్ చేయడం అంటే జస్ట్ క్వెషన్ ఆన్సర్ చదువుకొని వెళ్ళకూడదు. ఆప్షన్స్ లో మిగతా ఆప్షన్స్ ఉంటాయి కదా మనకి. ఆన్సర్ పెట్టిన తర్వాత మిగతా 3 ఆప్షన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా సాల్వ్ చేయాలి. అలా సాల్వ్ చేస్తూ వెళ్ళాలి. క్వెషన్ పేపర్ ని సాల్వ్ చేయడం అంటే ఆప్షన్స్ ని కూడా అనలైజ్ చేయాలి. ఎందుకంటే ఈ రోజుటి ఆప్షన్ రేపొద్దున క్వెషన్ అవుతుంది. సో అందుకని ప్రతి ఒక్క క్వెషన్ 4 ఆప్షన్స్ ని డీటెయిల్డ్ గా చదువుకుందాం. సో దిస్ ఈస్ ద థర్డ్ సెట్. ఓకే, సో లెట్స్ బిగిన్ విత్ ద ఫస్ట్ క్వెషన్. See the first question. Identify the incorrectly spelt word in the following sentence. Okay. ఇచ్చిన సెంటెన్స్ లో ఒకదాని వర్డ్ రాంగ్లీ స్పెల్ట్ ఉంది. ఆ వర్డ్ ని ఐడెంటిఫై చేసి కరెక్ట్ స్పెల్లింగ్ అనేది రాయాలి. ఓకే, సో ఆప్షన్స్ చూడగానే రిసీవ్డ్ అనే స్పెల్లింగ్ తప్పు ఉందని అర్థమైంది. ఓకేనా? సీ హియర్ ఐ రిసీవ్డ్ స్పెల్లింగ్ చూడండి ఎలా ఉంది. సో రిసీవ్డ్ అని ఎలా రాయాలి? RECIEVED రిసీవ్డ్. సో ఫోర్త్ వన్ ఈస్ యువర్ రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ క్యాన్ బి యూస్డ్ as one word substitute. ఓకే, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అడిగాడు. చూడండి, అన్ ఆర్డర్ ఆఫ్ లా రిక్వైరింగ్ పీపుల్ టు రిమైన్ ఇండోర్స్. ఓకే, ఇంట్లోకే పరిమితం అయ్యే లాని ఏమంటారు? దాన్ని ఏమంటారు? ఆ ఆర్డర్ని ఏమంటారు? కర్ఫ్యూ అని అంటారు. తెలిసిందే కదా, కర్ఫ్యూ ఎమర్జెన్సీ కండిషన్స్ లో కానీ లేకపోతే ఏదైనా పొలిటికల్ అన్రెస్ట్ ఉన్నప్పుడు కర్ఫ్యూ అనేది విధిస్తారు. సో కర్ఫ్యూ అనేది ఒక ఆర్డర్ ద్వారా జరుగుతుంది. ఓకే, ఒక లా ద్వారా జరుగుతుంది. సో అందుకని కర్ఫ్యూ విల్ బి ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ చెక్ ఇన్? చెక్ ఇన్ అంటే మనం హోటల్స్ లో చెక్ ఇన్ అవ్వడం లేదా ఎయిర్పోర్ట్ లో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనకి చెక్ ఇన్ అన్న వర్డ్ ని యూజ్ చేస్తాం. రెస్ట్రిక్షన్ అండ్ లిమిట్ ఈ రెండు కూడా ఏంటి? కంట్రోల్. పోతే ఈ రెండు కూడా వేగ్ గా ఉన్నాయి, అంటే బ్రాడర్ పర్స్పెక్టివ్ లో. కానీ ఇక్కడ మనకి ఏం అడిగాడు? ఆర్డర్ ద్వారా రెస్ట్రిక్ట్ చేస్తున్నాం పీపుల్ ని. సో ఆన్సర్ ఏమైతుంది? కర్ఫ్యూ అవుతుంది. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇడియమ్స్ మీన్స్ టు స్టీల్ ఫ్రమ్ ద షాప్. అంటే స్టీల్ ఫ్రమ్ ద షాప్ అనేది ఇడియం కాదు, ఇది ఆన్సర్. ఇడియమ్స్ ఏవి? ఈ ఆప్షన్స్ లో ఉన్నాయి చూడండి, ఇవి ఇడియమ్స్. అంటే ఈ 4 ఆప్షన్స్ లో దేని మీనింగ్ టు స్టీల్ ఫ్రమ్ అ షాప్ అవుతుంది అంటే ఇవన్నీ ఇడియమ్స్. ఓకే, చూడండి, మీరు ట్రెండ్ అబ్జర్వ్ చేస్తే ఇంతకు ముందు ఇక్కడ ఇడియం ఇచ్చి దాని ఆన్సర్ ఏంటి అని కనుక్కోమన్నాడు. కానీ ఇప్పుడు అలా కాదు, ఆన్సర్ ఇచ్చేసి ఇడియం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా? రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ చూడండి, గ్రీన్ థంబ్ అంటే ఏంటి? గ్రీన్ థంబ్ అంటే న్యాచురల్ టాలెంట్ ఇన్ గార్డెనింగ్. ఓకేనా? గార్డెనింగ్ కి సంబంధించింది. ఎలా గుర్తుపెట్టుకోవాలి? సీ హియర్, ఎవరైతే గార్డెనింగ్ చేస్తాడో వాడెప్పుడూ కూడా గార్డెనింగ్ అంటే ఇష్టం. అంటే గార్డెనింగ్ చేసేటప్పుడు మన చేతులు మట్టిని ప్లాంట్స్‌కి కాంటాక్ట్‌లో వస్తాయి. సో, ఎప్పుడూ ప్లాంట్స్‌తో కాంటాక్ట్‌గా ఉండడం వలన ఆ ప్లాంట్స్‌కుండే రంగు గ్రీన్ కలర్ గదా, అది వాడి చేతికి అంటిందంట. అలా యాక్చువల్‌గా మట్టి అంటుతది. అవునా? కాకపోతే ఏంటి? గ్రీన్ ఇక్కడ మనము మడ్ యొక్క కాన్సెప్ట్ తీసుకోవట్లేదు. మనం గ్రీన్ కలర్ ఆ ప్లాంట్స్ యొక్క కాన్సెప్ట్‌ని తీసుకుంటున్నాం. ఆ ప్లాంట్స్ యొక్క కలర్ వాడి చేతులకి అంటిందనమాట. థంబ్ కాస్త గ్రీన్ కలర్‌లోకి చేంజ్ అయింది. అంటే ఎందుకు? థంబ్ థంబ్ అంటే నథింగ్ బట్ యువర్ హ్యాండ్స్. హ్యాండ్స్ అనేది ఏంటి? వర్క్‌ని సూచిస్తుంది. ఏ వర్క్ చేసావు? గార్డెనింగ్ వర్క్. ఎలా తెలుసు నీకు గార్డెనింగ్ వర్క్ చేసావని? ఇదిగో గ్రీన్.
గ్రీన్ కలర్ అంటే నీ గ్రీన్ హ్యాండ్స్ అయ్యాయి. ఎందుకు? గార్డెనింగ్ చేయడం వల్ల. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి బ్లాక్ షీప్. బ్లాక్ షీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంటే. ఇడియం కూడా చాలా ఇంపార్టెంట్ ఇడియమే. బ్లాక్ షీప్ అంటే ఎ పర్సన్ హూ బ్రింగ్స్ డిస్‌గ్రేస్ ఆర్ ఎంబారస్మెంట్ టు హిస్ ఫ్యామిలీ. అంటే ఏంటి? అప్రతిష్ట తెచ్చిపెట్టే వ్యక్తిని బ్లాక్ షీప్ అని అంటారు. డిస్‌గ్రేస్ ఆర్ ఎంబారస్మెంట్. ఓకే. డిస్‌గ్రేస్ ఆర్ ఎంబారస్మెంట్. నౌ స్పెల్లింగ్ ఆఫ్ ఎంబారస్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎంబారస్మెంట్. ఎంబారస్మెంట్. ఓకేనా? ఎంబారస్మెంట్ ఆర్ ఎంబారస్ చాలా సార్లు అడిగాడు స్పెల్లింగ్ టెస్ట్‌లో గుర్తుపెట్టుకోండి. డబుల్ ఆర్ అండ్ డబుల్ ఎస్. డబుల్ ఆర్ అండ్ డబుల్ ఎస్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ఎంబారేసింగ్ సిట్యుయేషన్‌ని తీసుకొచ్చి పెట్టే వ్యక్తిని బ్లాక్ షీప్ అని అంటారు. ఇలా గుర్తుపెట్టుకోవాలి. అసలు ఈ బ్లాక్ షీప్ ఏంటి? షీప్ బ్లాక్ ఉండడం వల్ల ఎందుకు ఎంబారస్మెంట్ వచ్చింది? చూద్దాం. సీ హియర్. అప్పట్లో ఒక షెపర్డ్ ఉండేవాడు. అతనికి వైట్ షీప్ అండ్ దెన్ బ్లాక్ షీప్ 2 రకాల షీప్ ఉండేది. షీప్స్ అని అనకూడదు. ఇట్ ఈస్ జస్ట్ షీపే. ఓకే. ఎందుకు అనేది మనం నౌన్ కాన్సెప్ట్‌లో చదువుదాం. సరే. అయితే ఈ వైట్ షీప్, బ్లాక్ షీప్ 2 ఉంటాయి కదా! 2 రకాలుంటాయి గదా! ఏవి వాటికి ప్రాఫిట్స్ తీసుకొచ్చి పెడతాయి? వైట్ షీపే ప్రాఫిట్ తీసుకొచ్చి పెడతాయి. బ్లాక్ షీప్ అనేవి ప్రాఫిట్స్ తీసుకురావు. లాస్‌ని తీసుకొస్తుంది. ఎందుకు? ఎందుకంటే షీప్ నుంచి మనకేమొస్తుంది? వూలొస్తుంది. అవునా? ఈ వూల్ వైట్ కలర్ ఒకవేళ వైట్ షీప్ ఉందనుకోండి, వైట్ వూలొస్తది. వైట్ వూల్ నుంచి మనం ఎన్నో దానికి కలర్స్ వేసి కలర్‌ఫుల్ స్వెటర్స్‌ని తయారు జేయొచ్చు. అవునా? అంటే వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్‌ని తయారు జేయొచ్చు. అందుకే మనకు ప్రాఫిట్స్ ఎక్కువొస్తాయి. ఇప్పుడు బ్లాక్ షీప్ అనుకోండి, బ్లాక్ వూలొస్తుంది. దానికి మనం ఏమైనా కలర్ చేయగలుగుతామా? చేయలేము. సో, చేయలేము కాబట్టి ఓన్లీ బ్లాక్ స్వెటర్సే తయారవుతాయి. బ్లాక్ కలర్ అందరికీ ఇష్టం ఉండదు. సో, ఎక్కువగా పర్చేసింగ్ అనేది జరగదు కాబట్టి లాసెస్ అనేవి వస్తాయి. అంటే ఇప్పుడు వాడికి 2 రకాల షీప్ ఉన్నందువల్ల ఏ షీప్ వల్ల వాడికి ప్రాఫిట్ అంటే ప్రతిష్ట ఏ షీప్ వల్లొచ్చింది? వైట్ షీప్ వల్లొచ్చింది. బ్లాక్ షీప్ అసలు ప్రాఫిట్స్ ప్రతిష్ట రాలేదు. ఎవరికైతే ఎక్కువ బ్లాక్ షీప్ ఉన్నదో వాళ్ళని ప్రాఫిట్స్ అనేవి రావు. వీడికన్ని లాసెస్ ఒస్తాయి అని చెప్పి కాన్సెప్ట్ ఉండేదన్నమాట. సో, అందుకని బ్లాక్ షీప్ అంటే ఏంటి? పర్సన్‌కి ఉపయోగిస్తారిది. పర్సన్ హూ బ్రింగ్స్ డిస్‌గ్రేస్ ఆర్ ఎంబారస్మెంట్ టు హిస్ ఫ్యామిలీ ఈస్ కాల్డ్ బ్లాక్ షీప్. నౌ వాట్ ఈస్ గోల్డెన్ ఆపర్చునిటీ? గోల్డెన్ ఆపర్చునిటీ అనేది ఒక ఇడియమా? నో! ఇట్ ఈస్ నాట్ అన్ ఇడియం. గోల్డెన్ ఆపర్చునిటీ అనేది ఇడియం కాదు. ఇట్ ఈస్ జస్ట్ ఎ నార్మల్ లాంగ్వేజ్. ఇడియమ్స్ అనేవి ఫ్లవరీ లాంగ్వేజ్ కదా! ఓకే. ఇమాజినేటివ్ ఇమాజినరీ మీనింగ్ ఉంటుంది వాటికి. ఇమాజినేటివ్ సెన్స్‌లో ఉపయోగిస్తాం. సెకండ్ మీనింగ్ చూడండి. నౌ మరి సెకండ్ ఇడియం 5 ఫింగర్ డిస్కౌంట్ అంటే ఏంటి? ఇది ఇడియమే. 5 ఫింగర్ డిస్కౌంట్ అంటేనే దాని మీనింగ్ టు స్టీల్ ఫ్రమ్ ఎ షాప్. అసలు ఈ 5 ఫింగర్ డిస్కౌంట్ అంటే ఏంటి? దీని మీనింగ్ ఏమవుతదంటే షాప్ లిఫ్టింగ్. ఓకే. షాప్ లిఫ్టింగ్. షాప్ లిఫ్టింగ్ అంటే పొద్దున్నే షాప్ షట్టర్స్ ఓపెన్ చేస్తారు గదా! అది కాదు షాప్ లిఫ్టింగ్ అంటే. షాప్ లిఫ్టింగ్ అంటే దొంగతనం జేయడం. షాప్‌లో నుంచి దొంగతనం చేయడాన్ని షాప్ లిఫ్టింగ్ అని అంటారు. టు స్టీల్ ఫ్రమ్ ఎ షాప్ ఈస్ కాల్డ్ షాప్ లిఫ్టింగ్. ఓకే. రైట్. అంటే రేపు పొద్దున షాప్ లిఫ్టింగ్ అని ఇచ్చినా కూడా మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. షాప్ లిఫ్టింగ్ అన్నా, టు స్టీల్ ఫ్రమ్ ఎ షాప్ అన్నా ఒకటి అని చెప్పాలనుకుంటున్నాను అంతే. ఓకే. నౌ ఎలా గుర్తుపెట్టుకోవాలి? 5 ఫింగర్ డిస్కౌంట్. అసలు ఈ 5 ఫింగర్స్ అంటే మన చేతులు ఎందుకొచ్చాయి? ప్లస్ ఈ డిస్కౌంట్ అన్న వర్డ్ ఎందుకొచ్చింది అనేది మనం జూడాలి ఫస్ట్. నేను దొంగతనం చేసేటప్పుడు అంటే మన 5 ఫింగర్సే కదా! ఆ ప్రొడక్ట్‌ని మన 5 ఫింగర్స్‌తోనే తీసుకొని మన పర్స్‌లో దాచేస్తాం. అవునా? అంటే ఇక్కడ మన 5 ఫింగర్స్ స్టీల్ చేస్తున్నాయి ఆ ప్రొడక్ట్‌ని. మరి డిస్కౌంట్ అన్న వర్డ్ ఎందుకొచ్చింది అంటే, డిస్కౌంట్ అంటే ఏంటి? నువ్వు ఆ ప్రొడక్ట్స్‌ని ఆ షాప్‌లో నుంచి ఆ ప్రొడక్ట్స్‌ని అన్నిటిని నీ 5 ఫింగర్స్‌తో తీసి నువ్వు పర్స్‌లో వేసుకున్నావు. మరిప్పుడు ఆ ప్రొడక్ట్స్‌కి నువ్వేమైనా డబ్బులు కడుతున్నావా అంటే కట్టట్లేదు. ఎందుకంటే నువ్వు దొంగిలించావు దాన్ని. ఎందుకు కడతావు? కట్టవు గదా! సో, అందుకని అంటే నీకొక డిస్కౌంట్ వచ్చింది. ఇప్పుడు నువ్వు ఆ ప్రొడక్ట్స్‌కి నువ్వు ఎలాంటి ప్రైస్ పే చేయట్లేదు. అందుకే ఈ 2 పదాలొచ్చాయి చూడండి. 5 ఫింగర్ అనొచ్చింది. అండ్ దెన్ డిస్కౌంట్ అన్న వర్డ్ వచ్చింది. డిస్కౌంట్ అంటే నువ్వు దానికి అమౌంట్ కట్టట్లేదు. 5 ఫింగర్ ఎందుకొచ్చింది అంటే నువ్వు నీ చేతులతోనే ఆ ప్రొడక్ట్స్‌ని తీసి నువ్వు నీ పర్స్‌లో వేసేసావు. అంటే స్టీలింగ్. అర్థమైతుంది గదా! సో, 5 ఫింగర్ డిస్కౌంట్ అనే కాన్సెప్ట్ అది. ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ వన్ ఈస్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. పార్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ హావ్ బీన్ గివెన్ యాస్ ఫాలోస్. ఏ పార్ట్‌లో ఎర్రర్ ఉంది? నౌ సీ హియర్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. చూడగానే చెప్పాలసలు ఇది ఏ చాప్టర్‌లో నుంచి అని చెప్పాలి. ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ద టీ అట్ దిస్ కెఫే ఈస్ బెస్ట్ థాన్ అట్ ద కాస్టా కెఫే ఇన్ అవర్ ఆఫీస్ అని అంటున్నాడు. నౌ సీ హియర్. ఇక్కడ
దేని గురించి మాట్లాడుతున్నాం? టీ గురించి మాట్లాడుతున్నాం. ఓహో! కంపేర్ చేశారు. ఎంతమందితో కంపేర్ చేశారు? అంటే 2 ఈ కెఫే అండ్ దెన్ కాస్టా కెఫే ఈ రెండిటి మధ్యలో కంపారిజన్ జరిగింది. అంటే టీ ఇన్ థిస్ కెఫే, టీ ఇన్ ద కాస్టా కెఫే. అంటే టీ అట్ థిస్ కెఫే ఈస్ కంపేర్డ్ విత్ ద టీ అట్ ద కాస్టా కేఫ్. ఓకే. అంటే ఈ రెండిటి మధ్యలో కంపారిజన్ జరిగింది. సో, కంపారిజన్ అసలు ఈ సెంటెన్స్ చదవగానే మనం ఏం చెప్పాలి? ఇది అడ్జెక్టివ్ అనే చాప్టర్‌లో నుంచి వచ్చింది అని చెప్పాలి. అడ్జెక్టివ్ అనే చాప్టర్‌లో నుంచి ఈ కాన్సెప్ట్. అడ్జెక్టివ్‌లో మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని నేర్చుకుంటాం. వన్ ఈస్ పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ దెన్ సూపర్లేటివ్ డిగ్రీస్. కంపారిటివ్ డిగ్రీ ఎప్పుడు వాడతాము? ఒక పర్సన్ వన్ క్వాలిటీ గురించి చెప్పాలనుకున్నప్పుడు పాజిటివ్ డిగ్రీ వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ హి ఈస్ ఎ టాల్ బాయ్. కంపారిటివ్ డిగ్రీ ఎప్పుడు వాడతాము? ఇద్దరి మధ్యలో కంపారిజన్ జరిగినప్పుడు కంపారిటివ్ డిగ్రీ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ హి ఈస్ టాలర్ దాన్ హిస్ బ్రదర్ అని వాడతాం. టాలర్ దాన్. లేకపోతే షీ ఈస్ మోర్ బ్యూటిఫుల్ దాన్ హర్ సిస్టర్ అని వాడతాం. దట్ ఈస్ కంపారిటివ్. సూపర్లేటివ్ ఎప్పుడు ఉపయోగిస్తాము? ఇద్దరికన్నా ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో కంపారిజన్ జరుగుతున్నప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ హి ఈస్ ద టాలెస్ట్ హి ఈస్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. అంటే ఆ క్లాస్‌లో చాలా మందుంటారు. దాంట్లో ఇతను ఒక్కడు. అర్థమైందా? అంటే క్లాస్‌తో కంపేర్ చేస్తున్నారక్కడ. అంటే ఇద్దరికన్నా ఎక్కువే కదా కంపారిజన్ జరిగింది. యెస్. అండ్ షీ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద క్లాస్. మోస్ట్ బ్యూటిఫుల్. నౌ లిసన్. సో, కంపారిటివ్స్‌ని ఎలా గుర్తుపడతాము అంటే, ఈఆర్, మోర్ వర్డ్స్ ఉంటే కంపారిటివ్స్, ఈఎస్టీ మోస్ట్ ఉంటే సూపర్లేటివ్స్. ఈఆర్ వచ్చినప్పుడు దాన్ రావాలి. అండ్ ఈఎస్టీ మోస్ట్ వచ్చినప్పుడు ద అనే ఆర్టికల్ రావాలి. ఇవన్నీ కూడా మనం మన కాన్సెప్ట్స్‌లో నేర్చుకుంటాం. ఓకే. సో, ఈ సెంటెన్స్ చదవగానే ఇప్పుడు ఇది కంపారిటివా, సూపర్లేటివా, పాజిటివా అని కంక్లూడ్ చేయాలి మనం. 2 కెఫేల మధ్య జరిగింది కాబట్టి సో, ఇది కంపారిటివ్ అవుతుంది. కంపారిటివ్ అన్నప్పుడు బెస్ట్ ఎందుకు వస్తుంది? ఏం రావాలిక్కడ? బెటర్ దాన్ రావాలి. ఓకే. సో, ఆప్షన్ ఏమవుతుంది? ఫోర్త్ ఆప్షన్ బెస్ట్ కాదు. బెటర్. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్ దాన్ ఉంది కాబట్టి సో, బెటర్ ఈఆర్‌కి దాన్ రావాలి. ఓకే. సో, దిస్ ఇస్ పర్ఫెక్ట్‌లీ ఫైన్. నెక్స్ట్. చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ అంటే సినోనిమ్ అడిగాడు. దేనికి? ఎడిబుల్‌కి. ఎడిబుల్ అంటే ఏంటి? ఏవైతే మనం తినగలిగే ఉంటాయో వాటిని ఎడిబుల్ అని అంటారు. ఓకేనా? అంటే ఈటబుల్ తినగలిగేవి. ఈటబుల్. వేటినైతే మనం తినలేమో వాటిని ఇన్‌ఎడిబుల్ అంటారు. ఇన్‌ఎడిబుల్ అంటే దీనికి అపోజిట్. ఎడిబుల్ అండ్ ఇన్‌ఎడిబుల్. ఏవైతే మనం తినగలుగుతామో వాటిని ఎడిబుల్, తినలేనివి ఇన్‌ఎడిబుల్ అని అంటారు. ఎడిబుల్ ఆయిల్స్ మనం వినే ఉంటాం. సన్‌ఫ్లవర్ ఆయిల్, ఓకే. గ్రౌండ్‌నట్ ఆయిల్ మనం తింటూ ఉంటాం కదా! ఎడిబుల్ ఆయిల్స్ అని ఉంటాయి దాని పైన మీకు కావాలంటే చూడండి. సో, ఇప్పుడు ఎడిబుల్‌కి సినోనిమ్ అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. నాక్సియస్ అంటే ఏంటి? నాక్సియస్ అంటే పాయిజనస్, టాక్సిక్, హార్మ్‌ఫుల్. ఓకే. సో, దీనికి ఇది అపోజిట్ అవుతుంది. అవునా? కాదా? యెస్. అపోజిట్ అవుతుంది. సో, ఇది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ నాయిసమ్ అంటే ఏంటి? నాయిసమ్ అంటే బ్యాడ్ స్మెల్ అని అర్థం. బ్యాడ్ స్మెల్. ఓకే. సో, ఇది కూడా దీనికి ఇది అపోజిటే అవుతుంది. యెస్. సో, ఇది కూడా మనం ఎలిమినేట్ చేద్దాం. నౌ మార్టల్ అంటే ఏంటి? మార్టల్, ఇమ్మార్టల్ విన్నారుగా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మార్టల్ అండ్ ఇమ్మార్టల్? ఇమ్మార్టల్ అంటే చావు లేనిది. మార్టల్ అంటే ఉంటుంది. ఓకేనా? సో, మార్టల్ అంటే డెత్‌కి సంబంధించిన వర్డ్. న్యూట్రిటివ్ అంటే ఏంటి? న్యూట్రిషియస్. న్యూట్రిషియస్ వాల్యూస్ ఉన్న వాటినే కదా మనం తినేది. అంటే ఇప్పుడు ఇది ఎడిబుల్‌కి సినోనిమే గదా! యెస్. ఆన్సర్ ఏమైతది? ఫోర్త్ వన్. ఓకేనా? ఎడిబుల్ గుర్తుపెట్టుకోండి. ఎడిబుల్ అంటే ఈటబుల్ మనం తినగలిగేవి. ఎగ్జాంపుల్స్ చూడండి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ కూడా మనం తింటాం. కానీ ఒక ఫ్రూట్‌ని మనం తినం. ఏంటది? దతురా ఫ్రూట్. పాయిజనస్, టాక్సిక్ చనిపోతారు ఇది తింటే. ఓకే. ఈ ఫ్రూట్‌ని మనం తినం. ఓకే. సో, దిస్ ఇస్ ఇన్‌ఎడిబుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వెషన్ చూడండి. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ క్యాన్ బి యూజ్డ్ యాస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. మార్బిడ్ కంపల్షన్ టు కన్స్యూమ్ ఆల్కహాల్ కంటిన్యూయస్‌లీ అని అంటున్నాడు. హ్మ్. మార్బిడ్ కంపల్షన్ అంటే అబ్సెషన్ టు కన్స్యూమ్ అంటే వాడికెప్పుడు కూడా ఆల్కహాల్ ఎప్పుడు తీసుకుందామా అని ఆ పిచ్చి ఉంటది. వాళ్ళని ఏమంటారు అని అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి నీడ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ మానియా అండ్ ఫోబియా. మానియాకి, ఫోబియాకి డిఫరెన్స్ తెలియాలి.
యాక్చువల్‌గా మనకి చాలా వర్డ్స్ ఉంటాయి. మానియాకి సంబంధించి చాలా వర్డ్స్ ఉంటాయి. ఫోబియాకి సంబంధించిన చాలా వర్డ్స్ ఉంటాయి. అన్నీ చదువుకోవాలి. కానీ వర్డ్ పవర్ మేడ్ ఈజీ అనే ఒక చిన్న బుక్ ఉంటది. అసలు వొకాబులరీ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఈ బుక్ చదవాలి. ఈ బుక్ చదవకుండానే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌కెళ్తారు మీరందరూ, నాకు తెలుసు ఆ విషయం. కానీ ఇక్కడిచ్చిన ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి గదా! ఈ 4 ఆప్షన్స్ వర్డ్ పవర్ మేడ్ ఈజీ బుక్‌లో నుంచే. ఓకే. అన్ని వర్డ్స్. యాక్చువల్లీ ఇంకా చాలా వర్డ్స్ ఉంటాయి. అర్థమవుతుందా? సో, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఒక్కొక్క స్టెప్ ఎలా వేయాలి? చిన్న చిన్న స్టెప్పులు వేయాలి. ఫస్ట్ వర్డ్ పవర్ మేడ్ ఈజీ చదవాలి. ఆ తర్వాతనే పీవైక్యూస్‌లోకి రావాలి. ఓకేనా? రైట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మానియా అంటే ఏంటి? మానియా అంటే మాడ్‌నెస్ అని అర్థం. ఫోబియా అంటే ఫియర్ అని అర్థం, భయం. మానియా అంటే పిచ్చి. ఫోబియా అంటే భయం. ఓకే. సో, మానియాక్. ఏం మానియా అనేది ఇక్కడ మనకు చెప్పలేదు కాబట్టి ఫస్ట్ వన్ అనేది తప్పవుతుంది. సెకండ్ వన్ చూడండి, డిప్సోమానియా. క్లిక్ చేయండి ఇక్కడ. డిప్సో మీన్ సారీ, మానియా అంటే ఏంటి? మాడ్‌నెస్. డిప్సో అంటే ఏంటంటే థర్స్ట్. థర్స్ట్. ఓకే. దాహం. ఏం దాహం? ఆల్కహాల్‌కి దాహం. ఆల్కహాల్ పైన ఎక్కువగా పిచ్చి ఉండడం. దాన్ని డిప్సోమానియా. సో, మన ఆన్సర్ ఏమవుతది? సెకండ్ వన్ డిప్సోమానియా. నౌ డిప్సోమానియా చదివాం కాబట్టి దీనికి అపోజిట్ యాంటోనిమ్ ఒక వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఉంది. దాన్ని కూడా చదవాలి. ఎందుకంటే అది కూడా ఎన్నో సార్లు అడిగాడు. నౌ ఎక్కువగా తాగే వాళ్ళనే డిప్సోమానియా అంటారు గదా! తాగు, తాగు, తాగు అన్నా కూడా తాగని వాళ్ళని ఏమంటారు? అంటే ఆల్కహాల్ తీసుకోని వాళ్ళని ఏమంటారు అని అడుగుతాడు. ఏమంటారు? టీటాటలర్. లర్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. టీటాటలర్. స్పెల్లింగ్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సో, టీటాటలర్ అంటే వాళ్ళసలు ఆల్కహాల్ కన్జ్యూమ్ చెయ్యరు. మనం అడుగుతాం, "రేయ్! తాగరా బాబు, కొంచెం తాగరా" అన్నా కూడా నేను తాగను, నేను టీయే తాగుతాను. ఇక్కడ చూడండి, టీటాటలర్. టీయే తాగుతాడంట వాడు, ఆల్కహాల్ తాగడంట. అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. అర్థమైంది కదా! థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్స్ కూడా చూద్దాం. క్లెప్టోమానియా అండ్ సటైరోమానియా. నౌ వాట్ ఈస్ క్లెప్టోమానియా? ఇక్కడ స్ప్లిట్ చేయండి. మానియా అంటే ఏమని చెప్పాను నేనిందాక? మాడ్‌నెస్ అని చెప్పాను. నౌ క్లెప్టో అంటే థెఫ్ట్. అంటే ఎప్పుడు దొంగిలిద్దామా అన్న పిచ్చుంటది. ఓకే. థట్ ఈస్ కాల్డ్ క్లెప్టోమానియా. అర్థమైందా? మనకి ఈ మూవీలో బ్రహ్మానందం ఎప్పుడు కూడా దొంగతనం చేస్తూనే ఉంటాడు. ఏ మూవీ అది? 'జులై' మూవీలో. ఓకే. సో, ఆ సిట్యుయేషన్స్‌తో కనెక్ట్ చేస్తూ చదువుకోండి. నెక్స్ట్, నెక్స్ట్ చూడండి. ఆహ్, నెక్స్ట్ చూడండి. సెటైరోమానియా. సెటైరోమానియా చదివామంటే దీనికి ఈక్వివాలెంట్‌గా ఉన్న మరొక వర్డ్ కూడా చదవాలి, నింఫోమానియా. ఈ 2 కూడా హైపర్ సెక్షువాలిటీకి సంబంధించిన పదాలు. హైపర్ సెక్షువాలిటీ అంటే ఏంటి? హైపర్ సెక్షువాలిటీ. హైపర్ అంటే ఎక్సెసివ్ సెక్షువల్ డిజైర్స్. ఏంటది? ఎక్సెసివ్ సెక్షువల్ డిజైర్స్. ఇది కూడా వర్డ్ పవర్ మేడ్ ఈజీలో ఉన్న పదాలే. ఇవి కూడా అడుగుతాడు. ఓకే. ఒకవేళ ఎక్సెసివ్ సెక్షువల్ డిజైర్స్ ఇన్ మ్యాన్ ఉందనుకోండి, సెటారోమానియా అనాలి. ఒకవేళ నింఫోమానియా అంటే ఏంటి? ఈ ఎక్సెసివ్ సెక్షువల్ డిజైర్స్ విమెన్‌లో ఉన్నాయనుకోండి, నింఫోమానియా అన్న వర్డ్ ఉపయోగించాలి. అంటే సెటైరోమానియా అనేది మ్యాన్‌కి సంబంధించిన పదం. నింఫోమానియా అనేది విమెన్‌కి సంబంధించిన పదం అని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది కదా! ఓకే. సో, ఈ 2 వర్డ్స్ కూడా సెక్షువల్, హైపర్ సెక్షువాలిటీకి సంబంధించిన వర్డ్స్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎక్సెసివ్ సెక్షువల్ డిజైర్స్. ఇన్ మ్యాన్ అయితే సెటారోమానియా, ఇన్ విమెన్ అయితే నింఫోమానియా. ఇవి కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్, పారాజంబుల్‌కి సంబంధించిన క్వెషన్. సీ హియర్. ఏం చేయాలి క్వెషన్స్‌ని? పీక్యూఆర్ఎస్ చదువుకుంటూ రావాలి కదా! అస్సలు గాదు. ఆప్షన్స్‌కి రావాలి. ఫస్ట్ ఆప్షన్స్‌కి రావాలి. ఆప్షన్స్‌లో ఫస్ట్ ఎస్‌తో స్టార్ట్ అవుతదా? పీతో స్టార్ట్ అవుతదా? ఆర్‌తో స్టార్ట్ అవుతదా? ఆర్‌తో స్టార్ట్ అవుతదా? అని చెక్ జేసుకోవాలి ఫస్ట్. ఓకేనా? నౌ సీ. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఎస్‌తో స్టార్ట్ అవుతదా లేదా చూద్దామా? ఎస్ ఏంటి? కల్చర్, కస్టమ్ అండ్ లైఫ్ స్టైల్ ఈస్ థట్. స్టార్ట్ అవుతదా? ఎవరి కల్చరు, ఎవరి కస్టము, ఎవరి లైఫ్ స్టైల్ ఏం తెలియట్లే మనకి. సో, ఎస్‌తో స్టార్ట్ అవ్వట్లేదని మనకర్థమైంది. ఓకే. నెక్స్ట్ పీతో స్టార్ట్ అవుతదా పోనీ? హావింగ్ ద ఆపర్చునిటీ ఆఫ్ సర్వింగ్ పీపుల్స్ ఉంది. దీంతో కూడా స్టార్ట్ అవ్వట్లేదని నాకర్థమైంది. నెక్స్ట్ ఆర్‌తో స్టార్ట్. 2 ఆప్షన్స్ ఆర్‌తో స్టార్ట్ అవుతాయని తెలిసింది. అంటే కన్ఫర్మేషన్ ఆర్‌తోనే స్టార్ట్ అవుతది పారాగ్రాఫ్ అని అర్థమైంది. వాట్ ఈస్ ఆర్? ద అడ్వాంటేజ్. దేని గురించి మాట్లాడుతున్నారు? అడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఆఫ్ వాట్? అడ్వాంటేజ్ ఆఫ్ ట్రావెలింగ్ డిఫరెంట్ ప్లేసెస్,
ఇక్కడ ఏముందో చూడండి అండ్ అని ఉంది. ఇది చాలు కీవర్డ్ మీకు ఆన్సర్ రావడానికి. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఆర్ అని తెలుసు. ఆర్ తర్వాత క్యూ వస్తదా? ఆర్ తర్వాత పి వస్తదా? అని ఫైండ్ ఔట్ చేస్తే సరిపోతుంది సింపుల్. అర్థమైందా? ఓకే. వన్స్ అగైన్ ఆర్ అని నీకు తెలిసింది. ఆర్ తెలిసిన తర్వాత అంటే యూ ఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ 2 ఆప్షన్స్. నువ్వు ఇంకొక ఆప్షన్‌ని ఎలిమినేట్ చేస్తే నీకు ఆన్సర్ వస్తది. అంటే ఆర్ తర్వాత క్యూ వస్తదా? ఆర్ తర్వాత పి వస్తదా? అనేది మాత్రమే చూసుకోవాలి. ఓకే. నౌ చూడండి. ద అడ్వాంటేజ్ ఆఫ్ ట్రావెలింగ్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ క్యూ ఏంటి? వి రెస్పెక్ట్ అండ్ అప్రిషియేట్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూస్. హూస్ పాయింట్ ఆఫ్ వ్యూస్? దీనికి ఏమైనా సంబంధం ఉందా? క్యూ కాదు. నెక్స్ట్ చూడండి మరి పి ఏమవుతది? హావింగ్ ద ఆపర్చునిటీ ఆఫ్ అబ్జర్వింగ్ పీపుల్. యెస్. నౌ లిజన్. ఇక్కడ పారలలిజం అనే ఒక కాన్సెప్ట్ దాగి ఉంది. ఓకే. పారలలిజం. కంజంక్షన్స్‌లో నేర్చుకుంటాం పారలలిజం. ఈ పారాజంబుల్స్ గ్రామర్ వస్తే ఈజీగా చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి. సబ్జెక్ట్ ఇక్కడ ఏంటి? అడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఆఫ్ వాట్? ఇక్కడేముంది? ట్రావెలింగ్. ఇంగ్ అనుంది. ఈ ఇంగ్ అంటే ఏంటి? జెరండ్. ఓకేనా? సరే. అది కూడా తెలియదనుకోండి వదిలేసేయండి. ఇంగ్ ఫార్మ్ ఉంది. ఓకే. ట్రావెలింగ్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ అంటే ఈ అండ్ ముందు ట్రావెలింగ్‌తో స్టార్ట్ అయింది. ఇంగ్ ఫార్మ్‌తో స్టార్ట్ అయింది. అండ్ తర్వాత కూడా ఇంగ్ ఫార్మ్‌తో స్టార్ట్ అవ్వాలి. అంటే హావింగ్ ద ఆపర్చునిటీ ఆఫ్ అబ్జర్వింగ్ పీపుల్స్. ఇప్పుడు చదవండి చూడండి. ద అడ్వాంటేజ్ ఆఫ్ ట్రావెలింగ్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ హావింగ్ ద ఆపర్చునిటీ ఆఫ్ అబ్జర్వింగ్ పీపుల్స్. అర్థమైందా? పీపుల్స్ వాట్? పీపుల్స్ కల్చర్, కస్టమ్ అండ్ లైఫ్ స్టైల్. అంటే ఈ తర్వాత ఇమ్మీడియేట్‌గా యెస్ వస్తుంది. కానీ ఇక్కడ పి తర్వాత ఎస్ ఉంది. ఇక్కడ కూడా పి తర్వాత ఎస్ ఉంది. అంటే పి అండ్ ఎస్ అనేవి మ్యాండేటరీ పెయిర్స్ అవుతాయి. సో, ఈ కాన్సెప్ట్ ద్వారా తీసుకుందామనంటే 2 ఆప్షన్స్‌లో పి అండ్ ఎస్ ఉంది. కాకపోతే ఈ పారలలిజం అన్న కాన్సెప్ట్ తీసుకున్నామనుకోండి, దేన్ని ఎలిమినేట్ చేయొచ్చు మనం? 3ని ఎలిమినేట్ చేయొచ్చు. సో, ఆన్సర్ ఏమవుతది? 4. లేదా మరొకటి ప్రొనౌన్ అనే కాన్సెప్ట్ ద్వారా కూడా మనం ఆన్సర్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి. దేర్ పాయింట్ ఆఫ్ వ్యూస్. హూస్ పాయింట్ ఆఫ్ వ్యూస్? హూజ్? ఇక్కడ దేర్ అంటే ఎవరు? ఎవరో మనుషులుండాలి. ఎక్కడుంది మరది? ఇక్కడుంది చూడండి. అంటే ఫస్ట్ పీపుల్ రావాలి. ఆ తర్వాత దేర్ రావాలి. అంటే ఫస్ట్ పి రావాలి. తర్వాత క్యూ రావాలి. అంటే ఈ ఆర్డర్‌లో ఉండాలి. ఈ ఆర్డర్‌లో ఇక్కడైతే లేదుగా. ఫస్ట్ ఇక్కడ క్యూ వచ్చిన తర్వాత పి వచ్చింది. అంటే ఈ ఆప్షన్ తీసేయాలి. సో, ఫోర్త్ ఆప్షన్ తీసుకోవాలి. ఇలా కూడా చేయొచ్చు. అంటే ఒక పారాజంబుల్ క్వెషన్ ఆన్సర్ చేయడానికి మనకి ఎన్నో వేస్ ఉంటాయి. ప్రొవైడెడ్ యూ ఆర్ ఫెమిలియర్ విత్ ఆల్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ గ్రామర్. నెక్స్ట్ క్వెషన్. Select the most appropriate synonym అడిగాడు. Now see here. The elaborate syllabi. Okay? Syllabi. Syllabus is a singular. దీని యొక్క ప్లూరల్ ఫార్మ్ ఏమవుతది? syllabi. వీటి గురించి మనం నౌన్ అనే చాప్టర్‌లో బాగా చదువుకుంటాం. న్యూక్లియస్, న్యూక్లియై, డేటమ్, డేటా. ఓకే. సో, ఇలాంటి కొన్ని వర్డ్స్ ఉంటాయి. అంటే ఒక నౌన్ సింగులర్ నుంచి ప్లూరల్ చేయాలంటే ఎలా చేస్తాం? గూజు, గీజు ఏది సింగులర్, ఏది ప్లూరల్? టూత్, టీత్ ఏది సింగులర్, ఏది ప్లూరల్? ఇదంతా మనం నౌన్ చాప్టర్‌లో చదువుకుందాం. సరే. ఇప్పుడు ఈ క్వెషన్‌ని సాల్వ్ చేద్దాం చూడండి. ద ఎలాబరేట్ సిలబై హాడ్ టు బి డాష్ సమ్మరైజ్డ్. సమ్మరైజ్డ్ అనే వర్డ్‌కి సినోనిమ్ కావాలి. ఓకే. ఫస్ట్ ఆప్షన్ చూడండి. రీక్యాపిచ్యులేటెడ్ అంటే ఏమిటి? రీక్యాపిచ్యులేట్ అంటేనే రిపీట్ చేయడం. రిపీట్ లేదా సమ్మరైజ్ చేయడం. లేదా రివైజ్ చేయడం. ఓకే. మనం ఆఫ్‌లైన్ క్లాసెస్ చేసుకున్నామనుకోండి. ఆఫ్‌లైన్ క్లాసెస్‌లో ఫస్ట్ క్లాస్ అయిన తర్వాత సెకండ్ క్లాస్‌లో మనం ఏం చేస్తాము? ఫస్ట్ క్లాస్‌లో జరిగినవి అన్ని కాన్సెప్ట్స్ ఒకసారి రివైజ్ చేస్తాం కదా! ఒక 2 మినిట్స్ తర్వాతనే ఫ్రెష్ టాపిక్‌లోకెళ్తాం. ఓకే. అంటే రివైజ్ చేయడాన్ని రీక్యాపిచ్యులేట్ అని అంటారు. రీక్యాపిచ్యులేట్ లేదా రిపీట్ లేదా సమ్మరైజ్. ఇప్పుడు క్వెషన్ ఏంటంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? నౌ సీ హియర్. ఇక్కడ స్ప్లిట్ చేద్దాం. ఇక్కడ స్ప్లిట్ చేయాలి. అంటే ఏంటి? అగైన్. ఓకే. అంటే ఏంటి? అగైన్. నెక్స్ట్ క్యాప్, ఇక్కడ ఏం వర్డ్ ఉందంటే క్యాప్ అన్న వర్డ్ ఉంది. క్యాప్ అంటే నథింగ్ బట్ క్యాప్ అంటే నువ్వు క్యాప్ ఎక్కడ పెట్టుకుంటావు? హెడ్. హెడ్. ఓకేనా? క్యాప్ అంటే ఏంటి? హెడ్. హెడ్ అంటే ఏంటి? హెడ్ అంటే మెయిన్ పార్ట్. మెయిన్ పార్ట్ అంటే నీ బాడీలో హెడ్డే కదా మెయిన్ పార్ట్. అంటే ఒక కాన్సెప్ట్ అయిన తర్వాత మెయిన్ పార్ట్స్‌ని ఒకసారి రివైజ్ చేద్దామా అని అంటూ ఉంటాం గదా! దాన్ని. అందుకని రివైజ్ చేద్దామా? మళ్ళీ రివైజ్ చేద్దామా? మళ్ళీ. మీన్స్ అగైన్. అంటే రివిజన్, రిపీట్, ఆహ్, రివైజ్, సమ్మరైజ్ దీన్ని రీక్యాపిచ్యులేట్ అని అంటారు. వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఎన్నో సార్లు అడిగాడు రీక్యాపిచ్యులేట్ అన్న వర్డ్. ఓకేనా?
రైట్. సో, రీక్యాపిచ్యులేట్‌కి సంబంధించి మరొక వర్డ్ కూడా ఉంది. అంటే అనదర్ సినోనిమ్. ఇప్పుడు చూడండి సమ్మరైజ్ అన్నా, రిపీట్ అన్నా, రివైజ్ అన్నా, రీక్యాపిచ్యులేట్ అని ఇవన్నీ ఒకటే. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ వర్డ్ కూడా ఇక్కడ మీకు చెప్తాను. రీఇటరేట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. అసలు ఈ వర్డ్ ద హిందూ న్యూస్ పేపర్‌లో చాలా సార్లు వస్తూ ఉంటది. రీఇటరేట్. ఓకే. రీఇటరేట్ అన్నా కూడా రీక్యాపిచ్యులేటే. వెరీ, వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ వర్డ్ చాలా సార్లు అడిగాడు. ఈ వర్డ్ అండ్ దెన్ రీక్యాపిచ్యులేట్. బోత్ దీస్ 2 వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్పాండ్ అంటే ఏంటి? ప్లీజ్ ఎక్స్పాండ్. ఎక్స్పాండ్ అంటే ఇంకా పెద్దది జేయడం. అంటే ఈ రీక్యాపిచ్యులేట్‌కి ఇది అపోజిట్ యాంటోనిమ్ అవుతుందిగా. సో, ఇది మన ఆప్షన్ కాదు. ప్రొలాంగ్ అన్నా కూడా ఎక్స్టెండే. సో, ఇది అపోజిట్ అవుతుంది. లెంత్ అని కూడా అపోజిటే అవుతుంది. సో, ఆన్సర్ ఏమవుతది? ఫస్ట్ వన్ ఈస్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడిగాడు. దేనికి? ద క్వెషన్ పేపర్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద లాకర్స్ ఆఫ్ ద స్కూల్ ఇన్ ఎ వే దట్ దే కాంట్ బి రీచ్డ్. దే కాంట్ బి రీచ్డ్ అంటే ఇన్‌యాక్సెసిబుల్. యాక్సెస్ అంటే ఏంటి? మనం యాక్సెస్ చేసుకోగలుగుతాము అంటే ఏంటి? మనకి ఈజీగా అది అవైలబుల్‌గా ఉందని అర్థం. ఇన్‌యాక్సెసిబుల్ అంటే మనం దాన్ని రీచ్ చెయ్యలేము. మనం ఈజీగా అది అవైలబుల్‌గా లేదు. సో, దాన్ని మనం ఇన్‌యాక్సెసిబుల్ అని అంటాం. సో, ఆన్సర్ ఏమవుతది? ఇన్‌యాక్సెసిబుల్. అర్థమైందా? సరే ఈ 3 అదర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా! వాటిని కూడా వాటి యొక్క మీనింగ్స్ కూడా తెలుసుకుందాం. వాట్ ఈస్ ఫస్ట్ వన్? ఎఫేబుల్. ఫస్ట్ ఎఫేబుల్ అంటే ఏంటి? ఎఫేబుల్ అంటే ఫ్రెండ్లీ. ఓకే. ఫ్రెండ్లీ. ఎఫేబుల్ అంటే ఏంటి? ఫ్రెండ్లీ. ఎఫేబుల్ అన్నా, కార్డియల్లీ అన్నా ఒక్కటే. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. ఎఫేబుల్ అండ్ దెన్ కార్డియల్ ఆర్ కార్డియల్లీ. వెరీ, వెరీ ఇంపార్టెంట్. కార్డియల్ చాలా సార్లు అడిగాడు. ఎఫేబుల్ కూడా అడిగాడు. ఓకే. వెరీ ఇంపార్టెంట్. ఇర్రిప్రెసిబుల్ అంటే ఏమిటి? ఇర్రిప్రెసిబుల్ అంటే ఇంపాసిబుల్ టు రెసిస్ట్. ఇంపాసిబుల్ టు రెసిస్ట్ ఆర్ కంట్రోల్. ఇంపాసిబుల్ టు కంట్రోల్. కంట్రోల్ చేసుకోలేం మనం. అలాంటి వాటిని ఇర్రిప్రెసిబుల్ అని అంటారు. ఓకే. ఎట్లా గుర్తుపెట్టుకుందాం? ఎలా గుర్తుపెట్టుకుందాం? కంట్రోల్ ఆర్ దీన్ని రీస్ట్రెయిన్ అని కూడా రీస్ట్రెయిన్, రీఫ్రెయిన్. ఓకే. ఇవి కూడా ఇంపార్టెంట్ వర్డ్స్. ఇవి కూడా ప్రీవియస్ ఇయర్ క్వెషన్సే. నౌ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? చూడండి రీస్ట్రెయిన్, రీఫ్రెయిన్ అంటే ఏంటి? ఆహ్, అవాయిడ్. అవాయిడ్ అంటే సప్రెస్ జేసి దాన్ని వదిలేసేస్తామనమాట. వాటిని సప్రెస్ జేసేస్తాం. అంటే ఇప్పుడు దాని అలవాటు లేదు మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్రెయిన్ స్మోకింగ్ ఆర్ రిస్ట్రెయిన్ స్మోకింగ్ ఆర్ అవాయిడ్ స్మోకింగ్. ఓకే. ఇప్పుడు దాన్ని వదిలేసాం. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు ఈ వర్డ్ చూడండి సప్రెస్. సప్రెస్ అంటే ఏంటి? వాట్ ఈస్ సప్రెస్? సప్రెస్ అంటే దాన్ని మనం కంట్రోల్ జేసేసాం. కానీ ఇక్కడ ఇర్ అనుంది. ఇర్ అంటే యూ డిడ్ నాట్ ఏబుల్ టు కంప్రెస్ ఇట్. అంటే ఇంపాసిబుల్ టు కంట్రోల్. కంట్రోల్ చేయలేకపోయావు. అలవాటుని నువ్వు కంట్రోల్ చేయలేకపోయావు. అలా గుర్తుపెట్టుకోండి. అఫోర్డబుల్ అంటే ఏంటి? అఫోర్డబుల్ అంటే ఈజీలీ ఆర్ రీజనబుల్. ఓకే. అఫోర్డబుల్ అంటే ఏంటి? రీజనబుల్. రీజనబుల్లీ ప్రైస్‌ని అఫోర్డబుల్ అని అంటారు. సో, ఇక్కడ అడిగిందేంటి? కాంట్ బి రీచ్డ్ అని అన్నాడు కాబట్టి ఇన్‌యాక్సెసిబుల్. ఫోర్త్ వన్ ఈస్ యువర్ రైట్ ఆన్సర్. సో, ఇక్కడ ఏ వర్డ్స్ మనకి ఇంపార్టెంట్ అంటే కార్డియల్ అన్న వర్డ్ ఇంపార్టెంట్. ఎఫేబుల్ అన్న వర్డ్ ఇంపార్టెంట్. అండ్ రిప్రెసిబుల్ అన్న వర్డ్ ఇంపార్టెంట్. రిప్రెసిబుల్ అంటే ఎట్లా గుర్తుపెట్టుకుంటాం? సప్రెస్ చేయలేము మనం. సప్రెస్ చేయలేనిది అంటే ఇంపాసిబుల్ టు కంట్రోల్ అలా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం వర్డ్ చూడగానే వెంటనే ఆన్సర్ పెట్టేటట్టు ఉండాలి. అంతేగాని ఎగ్జాంపుల్ సహాయంతో గుర్తుపెట్టుకుంటాను, ఇంకేదో సహాయంతో గుర్తుపెట్టుకుంటా అవన్నీ మనకి ఎగ్జామ్ ఉన్న ప్రెషర్‌లో మనకవన్నీ ఏం గుర్తురావు. ఓకే. నెక్స్ట్ ఇన్‌కరెక్ట్‌లీ స్పెల్డ్ వర్డ్. ప్రివిలేజ్ స్పెల్లింగ్ ఈస్ కరెక్ట్. అకామోడేట్ స్పెల్లింగ్ కూడా కరెక్టే. మిలీనియం స్పెల్లింగ్ కూడా కరెక్టే. నౌ మిస్‌చీవస్ స్పెల్లింగ్ అనేది తప్పు. మిస్‌చీవియస్ కాదది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొనౌన్సియేషన్ అనేది ఇంపార్టెంట్. మిస్‌చీవస్ అని అంటారు. స్పెల్లింగ్ చూడండి. మిస్‌చీవస్. ఓకే. మిస్‌చీవస్. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. స్ప్లిట్ చేస్తే మనకి స్పెల్లింగ్స్ కూడా ఈజీగా గుర్తుంటది. మిస్‌చీవస్. నాట్ మిస్‌చీవియస్. మిస్‌చీవియస్ అని అన్నామనుకోండి అనేది రావాలని మనకి మైండ్‌లో వస్తది. సో, అసలు అనేది ఉండకూడదిక్కడ. సో, మిస్‌చీవస్. ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ వన్. నెక్స్ట్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్‌ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్. ఓకే. నౌ సెంటెన్స్ చూడండి. ద పెయింటింగ్ వాస్ అడ్మైర్డ్ బై ఆర్ట్ enthusiasts
ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్ అని అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెంటెన్స్ చూడగానే ఇది యాక్టివ్ వాయిసా, పాసివ్ వాయిసా అని ఫైండ్ ఔట్ చేయాలి. ఏం వాయిస్ ఇది? వాయిస్. ఎలా కనుక్కున్నావు? మేడం బై ఉంది మేడం. ఇంకా చెప్పాలంటే మెయిన్ వర్బ్ V3. పాసివ్ వాయిస్‌లో మెయిన్ వర్బ్ ఎల్లప్పుడు V3 ఉంటది. బై అనే ప్రిపోజిషన్ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా పాసివ్ వాయిస్. మళ్ళీ నేను ఇంకో క్వెషన్ అడుగుతాను. సరే పాసివ్ వాయిసే కదా! మరి ఏ టెన్స్‌కి పాసివ్ వాయిస్ అంటే అప్పుడు నువ్వు ఇది చూడాలి. ఏముంది ఇది? పాస్ట్. అంటే ఇది సింపుల్ పాస్ట్. వాస్ అని ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ యొక్క పాసివ్ వాయిస్ అని చెప్పాలి. ఓకే. నౌ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్‌లో ఏమవుతుంది? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్‌గా, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్‌గా మారుతుంది. అవునా? ఓకే. నౌ లిజన్. నౌ సీ హియర్. ఫోర్త్ ఆప్షన్ చూడండి. హాస్ బీన్ అడ్మైర్డ్ అని ఉంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బై ఉంది కాబట్టి ఇక్కడ బై ఉంది, బై ఉంది. సో, ఈ 2 ఆప్షన్స్‌ని నువ్వు డిలీట్ చేయాలి. 2 ఆప్షన్స్‌ని ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే యాక్టివ్ వాయిస్‌లో ఎప్పుడు కూడా బై అని రాదు. సో, ఉన్నవి ఇప్పుడు మనకి 2 ఆప్షన్స్. అన్ ఎంథూసియాస్ట్ ఫ్రమ్ ఇండియా ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్ హావ్ అడ్మైర్డ్ ద పెయింటింగ్, అడ్మైర్డ్ ద పెయింటింగ్ అని అంటున్నాడు. ఆన్సర్ ఏమైతది? జస్ట్ అడ్మైర్డ్ ద పెయింటింగ్ అవుతది. ఒకవేళ ఇక్కడ హావ్ అడ్మైర్డ్ అని అన్నాడంటే మన పాసివ్ వాయిస్‌లో గూడా హావ్ అనేది ఉండాలి ఖచ్చితంగా. సో, ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ వన్. ఇక్కడ నేనేమన్నాను? ఈ వాస్‌ని చూడగానే ఈ అడ్మైర్డ్ ఇక్కడ స్ప్లిట్ అవుతే ఏమవుతుంది? ఇందులో నుంచి మనకొక పాస్ట్ హెల్పింగ్ వర్బ్ ఒస్తది. మరి ఇక్కడ ఈ3 ఉపయోగించాలి. అర్థమైందా? ఒకవేళ ఇక్కడ అడ్మైర్స్ అని ఉందనుకోండి. అప్పుడు ఈస్ అడ్మైర్డ్ అని ఒస్తుంది. అర్థమైంది కదా! సో, సెకండ్ వన్ ఈస్ యువర్ రైట్ ఆన్సర్. యాంటోనిమ్ అడిగాడు చూడండి. మిసరబుల్. మిసరబుల్ అంటే ఏంటి? అన్‌హ్యాపీ లైఫ్. డాగ్స్ లైఫ్, డాగ్స్ లైఫ్, కుక్క జీవితం అంటూ ఉంటారు గదా! అన్‌హ్యాపీ, మిసరబుల్ లైఫ్. దీనికి యాంటోనిమ్ గావాలి. యాంటోనిమ్ ఏంటి? చియర్‌ఫుల్. చియర్‌ఫుల్ అంటే ఏంటి? జాయ్‌ఫుల్, జాయ్‌ఫుల్, హ్యాపీ. సో, ఆన్సర్ ఏమైతది? సెకండ్ వన్. నౌ రిస్ట్రెయిన్ అంటే ఏంటి? ఇందాకే చెప్పాను. రిస్ట్రెయిన్ అంటే ఏంటి? రిస్ట్రెయిన్, అవాయిడ్ అని అర్థం. నౌ సెటిల్డ్ కాంట్ బి యువర్ ఆన్సర్. మెలోడియస్, నో. సో, ఆన్సర్ ఏంటి? సెకండ్ వన్. అండర్‌లైన్డ్ ఇడియమ్ యొక్క మీనింగ్ అడిగాడు. చూడండి. ఫాతిమా వాస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఇడియమ్ ఇది. చాలా, చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఊహకు గూడా అందది ఈ మీనింగ్. కానీ ఈజీగా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. ఫాతిమా వాస్ ఎట్ హర్ విట్స్ ఎండ్ ట్రైయింగ్ టు డిసైడ్ ఆన్ ద ట్రైయింగ్ టు డిసైడ్ ఆన్ ఎ సెరీన్ ప్లేస్ ఫర్ స్పెండింగ్ ద హాలిడేస్ ఇన్ అని అన్నాడు. సో, ఇదంతా వదిలేయండి. అండర్‌లైన్డ్ వర్డ్ అడిగాడుగా. అండర్‌లైన్డ్ వర్డ్ ఏంటి? ఇడియమ్. దాని యొక్క మీనింగ్ కనుక్కోవాలి. వినండి. అట్ వన్స్ విత్స్ ఎండ్ అనేది ఇడియమ్. ఓకే. దీని మీనింగ్ ఏంటంటే కన్‌ఫ్యూజ్డ్, కన్‌ఫ్యూజ్డ్ లేదా పర్‌ప్లెక్స్డ్. పర్‌ప్లెక్స్డ్ అన్న వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. కన్‌ఫ్యూజ్డ్, పర్‌ప్లెక్స్డ్. ఇప్పుడు వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇడియమ్‌లో ఈ వర్డ్ ఉందిగా విట్స్. ఈ ఒక్క వర్డ్‌కి మీనింగ్ తెలిస్తే మనకు ఆన్సర్ వస్తది. విట్స్ అంటే ఏంటి? విట్స్ అంటే ఇంటెలిజెన్స్ అని అర్థం. ఇంటెలిజెన్స్. విట్స్ అంటే ఏంటి? ఇంటెలిజెన్స్. ఇప్పుడు మొత్తం చదవండి. అట్ వన్స్ విట్స్ ఎండ్. ఇక్కడ ఏం ఎండ్ అయింది? విట్స్ అనేది ఎండ్ అయింది. విట్స్ అంటే ఏంటి? ఇంటెలిజెన్స్. అంటే ఇంటెలిజెన్స్ ఎండ్ అయింది. అంటే నీ ఇంటెలిజెన్స్ ఎండ్ అయిన మరుక్షణం ఏం మొదలవుతది? కన్‌ఫ్యూజన్ మొదలవుతది. ఓకే. అర్థమైతుందా? మళ్ళీ ఒకసారి. విట్స్ అంటే ఏంటి? ఇంటెలిజెన్స్. విట్స్ ఎండ్ అయిందంట. అంటే ఇంటెలిజెన్స్ ఎండ్ అయింది. ఇంటెలిజెన్స్ ఎండ్ అయితే కన్‌ఫ్యూజన్ అనేది మొదలవుతది. సో, ఆన్సర్ ఏమైతది? కన్‌ఫ్యూజన్. పర్‌ప్లెక్స్ అన్నా కూడా, కన్‌ఫ్యూజన్ అన్నా కూడా ఒక్కటే. ఓకే. ఇప్పుడు ఆప్షన్స్‌కొద్దాం. నౌ సీ హియర్. సెకండ్ ఆప్షన్‌ని మనం ఎలిమినేట్ జేయొచ్చు. ఏమనుంది ఇక్కడ? కామ్ అండ్ కంపోజ్డ్. కామ్ అస్సలు గాదు. దీనికి ఇది అపోజిట్. కన్‌ఫ్యూజన్ అంట. పర్‌ప్లెక్స్ అలజడి. సో, సెకండ్ వన్‌ని ఎలిమినేట్ చేద్దాం. నౌ ఫస్ట్, థర్డ్ అండ్ ఫోర్త్ అన్నిట్లో కన్‌ఫ్యూజ్డ్ అని ఉంది. ఓకే. కాకపోతే దాని దాని తర్వాత చదవాలి. మిగతాది చదవాలి. సో వరీడ్, కన్‌ఫ్యూజ్డ్ ఆర్ అనాయిడ్ థట్ షీ బికమ్స్ అన్‌కాన్షియస్. కళ్ళు తిరిగి పడిపోరు. మరీ అంత కన్‌ఫ్యూజన్ ఏమి ఉండదు. తీసేసేయి. నెక్స్ట్ వరీడ్, కన్‌ఫ్యూజ్డ్ ఆర్ అనాయిడ్ దట్ షీ డజంట్ నో వాట్ టు డూ నెక్స్ట్. కన్‌ఫ్యూజన్ మొదలైతే ఏం జేయాలో అర్థం గాదు. సో, ఆన్సర్ ఏమైతది? థర్డ్ వన్. నెక్స్ట్ చూడండి. కన్‌ఫ్యూజన్ వస్తే నువ్వు వేరే వాళ్ళని ఇన్సల్ట్ చేసేస్తావా? కాదు కదా! సో, థర్డ్.
ఫోర్త్ వన్ కూడా కాదు. అంటే కన్‌ఫ్యూజన్ వచ్చిన తర్వాత నువ్వు నెక్స్ట్ ఏం చేస్తావు? ఏం చెయ్యాలో నీకు తెలియదు. కన్‌ఫ్యూజన్‌లో నీకేం చెయ్యాలో తెలీదు. అంతేగాని ఇన్సల్ట్ చేయడమో, లేకపోతే అన్‌కాన్షియస్ అయిపోయి పడిపోవడమో ఇలాంటివి గాదు. థర్డ్ వన్ ఈస్ యువర్ రైట్ ఆన్సర్. ఇదేంటంటే ఇది ఎలాంటి క్వెషన్ అంటే అట్ హర్ విట్స్ ఎండ్ అని దాని యొక్క మీనింగ్ కన్‌ఫ్యూజ్డ్ అండ్ పర్‌ప్లెక్స్ అని తెలిసినా కూడా ఈ క్వెషన్ మీద నువ్వు ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాల్సిన క్వెషన్ అన్నమాట ఇది. అంటే నీకు ఆన్సర్ తెలిసినా కూడా ఊరికే ఇలా టిక్ పెట్టి వెళ్ళిపోవడం గాదు. ఎంత టైమ్ స్పెండ్ చేయాలి చూడండి. దీంట్లో కన్‌ఫ్యూజ్డ్ అని ఉంది. ఇక్కడికొస్తే ఈ అన్‌కాన్షియస్ అంటే వీటిని ఎలిమినేట్ చేయాలి. అంటే ఏంటి పేపర్‌ని లెంథీ చేయడం అంటే ఇలాంటి క్వెషన్‌లు ఇస్తూ ఉంటాడన్నమాట. వాటెవర్ ఇట్ మే బి ఏం చేయాలి కొంచెం స్పీడ్‌గా చేయాలి. అదంతా ఎలా వస్తదంటే ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. నెక్స్ట్ సీ హియర్. ఈచ్ పార్టిసిపెంట్ హావ్ పెర్ఫార్మ్డ్ వెల్. ఈచ్ పార్టిసిపెంట్ హావ్ అని బ్రాకెట్‌లో ఇచ్చాడు. దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలంట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చూడగానే చెప్పాలి. మని మేడమ్ ఈచ్ కానీ, ఎవరీ కానీ, ఈదర్ గాని, నీదర్ గాని వచ్చినప్పుడు కేవలము సింగులర్ వర్బ్ మాత్రమే తీసుకోవాలి. అంతే. అంటే ఇంగ్లీష్ చరిత్రలో ఈచ్ కానీ, ఎవ్రి గాని, ఎయిదర్ గాని, నీదర్ గాని. ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ ఈదర్ ఆర్. ఈదర్ ఆర్, నీదర్ నార్ అన్న కాన్సెప్ట్ కాదు. ఓన్లీ ఈదర్, నీదర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈదర్ ఆఫ్ ద 2 బాయ్స్, నీదర్ ఆఫ్ ద 2 గర్ల్స్ ఆ కేసెస్ మాట్లాడుతున్నా. సో ఓన్లీ ఈదర్, ఓన్లీ ఈదర్, ఓన్లీ నీదర్, ఈచ్, ఎవ్రి ఈ వర్డ్స్ కనిపిస్తే చాలు కళ్ళు మూసుకొని సింగులర్ వర్బ్ పెట్టాలి. ఒకవేళ మీరు ఇలాంటి క్వెషన్ అడిగారనుకోండి, మేడం ఒకవేళ ఈచ్ 2 సార్లు ఉంటే క్వెషన్‌లో ఎన్ని సార్లున్నా, ఒక్కసారున్నా, 2 సార్లున్నా, 10 సార్లున్నా కేవలం సింగులర్ వర్బే. అంటే ఈ చూడగానే ఆగిపోవాలన్నమాట. సింగులర్ వర్బ్. అంత ఇంపార్టెంట్ ఇది. ఎంత ఇంపార్టెంట్ అంత ఈజీ గూడా. దీనికెలాంటి ఆహ్, రెస్ట్రిక్షన్స్ లేవు. ఎలాంటి ఎక్సెప్షన్స్ లేవు దీనికి. సో, ఈచ్, ఎవ్రి, ఈదర్, నీదర్ కనిపిస్తే చాలు సింగులర్ వర్బ్ ఉందా? లేదా? అని చెక్ జేసుకోవడమే. ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. సో, ఇక్కడ చూడండి ఈచ్ కనిపించిందిగా. కానీ ఇక్కడ ఏమనుంది? హావ్ అని ఉంది. తీసి పడేసి ఏం రాయాలి? హాస్ రాయాలి. సో, ఆన్సర్ ఏమైతది? ఫస్ట్ వన్ ఈస్ యువర్ రైట్ ఆన్సర్. అర్థమైందా? అంటే దీన్ని రీప్లేస్ జేయాలి. ఇప్పుడు ఇక్కడ హావ్ ఉంది కదా! వాస్ తీసుకుంటాను మేడం. వాస్ కూడా సింగులరే గదా! అంటే దీనికి రిలవెంట్. దీన్ని నువ్వు సబ్స్టిట్యూట్ జేయాలి. అందుకే హాస్ తీసుకోవాలి. సో, ఫస్ట్ వన్ ఈస్ యువర్ రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ యాక్టివ్ వాయిస్‌లో కన్వర్ట్ చేయాలి. నౌ సీ హియర్. ఇచ్చిన సెంటెన్స్ యాక్టివా? పాసివా? అంటే చూడగానే చెప్పాలి. మేడం బై ఉంది మేడం. ఓకే. సో, అందుకని ఇది పాసివ్ వాయిస్. ఓకే. నౌ సీ హియర్. ఈ సెంటెన్స్ చూడగానే ఇక్కడ ఏముంది? విల్ ఉంది. విల్ అంటే ఏంటి? మోడల్. సో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి యాక్టివ్ వాయిస్‌లో మోడల్స్ ఉంటే పాసివ్ వాయిస్‌లో మోడల్ ప్లస్ బీగా మారుతుంది. అంటే మోడల్ తర్వాత బీ ఉందా? లేదా? అని చెక్ చేసుకోవాలి మన ఆప్షన్‌లో అంతే సింపుల్. ఏదది? పాసివ్ వాయిస్‌లో. తర్వాత మరి మెయిన్ వర్బ్ ఏ ఫార్మ్‌లో ఉండాలి? వి3ఏ. పాసివ్ అంటేనే వి3 అంతే సింపుల్. సో, ఇక్కడ ఏముంది? పాసివ్ వాయిస్‌లో ఆల్రెడీ ఇచ్చాడు. మోడల్, బీ అండ్ దెన్ వి3 ఉంది. అంటే మరి యాక్టివ్ వాయిస్‌లో ఏమని ఉండాలి? అదే మోడల్ ఉండాలి. మళ్ళీ ఇంకా మోడల్ మారుస్తానని అనకూడదు. సో, విల్ తర్వాత ఎప్పుడు కూడా ఏముంటది? యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అంటే మన టెన్సెస్. విల్ తర్వాత ఏముంటది? విల్ అంటే మోడల్. మోడల్ తర్వాత ఎప్పుడు కూడా వి1 ఉండాలి. అంటే ఏముండాలి ఇక్కడ? మేక్ అని ఉండాలి. అంటే విల్ మేకే ఎలా మారింది? విల్ బి మేడ్ అనిగా విల్ బి మేడ్‌గా మారింది. అర్థమైందా? సో, ఆన్సర్ ఏమవుతది? థర్డ్ వన్ ఈస్ యువర్ రైట్ ఆన్సర్. ఓకే. విల్ మేక్. ద పీపుల్ విల్ మేక్ హిమ్ ప్రెసిడెంట్. నెక్స్ట్ సినోనిమ్. థాట్ అన్నదానికి సినోనిమ్ అడిగాడు. నౌ థాట్ అంటే టైట్ అని అర్థం. ఓకే. టైట్ విచ్ ఇస్ నాట్ లూజ్. థాట్ అంటే ఏంటి? టైట్. మరి టోన్ జీన్స్ అని మనకు తెలిసిది. టోన్ అంటే ఏంటి? రిబ్డ్. ఓకే. రిబ్డ్ లేదా డ్యామేజ్డ్. చినిగిపోయింది అని అర్థం. ఓకే. ఫ్లేక్ అంటే లూజ్. లూజ్. టైట్ అంటే మనకు తెలిసిందే విచ్ ఇస్ నాట్ లూజ్ అని. దెన్ ఫ్లాసిడ్ అంటే లూజే. ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చూద్దాం. నౌ లిజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్డ్‌ని గుర్తుపెట్టుకుందాం. స్లేక్. స్లేక్ అనేది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ స్ప్లిట్ చేద్దాం. స్ప్లిట్ చేస్తే ఎస్ లాక్ అని వచ్చింది కదా!
ఎస్ ఫర్ వాట్? స్ట్రెంగ్త్. ఫర్ వాట్? స్ట్రెంగ్త్. లాకింగ్ స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్ అంటే లాకింగ్ స్ట్రెంగ్త్ అంటే ఎంత లూజ్‌గా ఉంది అని అర్థం. ఓకే. అట్లా గుర్తుపెట్టుకోండి. ప్లాసిడ్‌ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? యాక్చువల్‌గా మరొక వర్డ్ ఉంది ప్లాసిడ్. ప్లాసిడ్ అంటే కామ్ అని అర్థం. ఓకే. ప్లాసిడ్ అంటే ఏంటి? కామ్. ఈఎల్ఏసీ అనేది ఒక రూట్ వర్డ్. దాని యొక్క మీనింగ్ కామ్, సూత్. ఓకే. గుర్తుపెట్టుకోండి ఇది. సో, ప్లాసిడ్ అంటే కామ్ అని అర్థం. కామ్. ప్లాసిడ్, ప్లాసిడ్. కామ్. ఇక్కడేముంది? లూజ్ అనుంది. అంటే ఫర్మ్‌గా లేదని అర్థం. ఫర్మ్‌గా అంటే స్ట్రెంగ్త్‌గా లేదు. అంటే స్ట్రాంగ్‌గా లేదు. అంటే అంత స్ట్రెంగ్త్ లేదు. సో, అందుకని ఈ ప్లాసిడ్, ఫ్లాసిడ్ 2 కూడా కొంచెం సిమిలర్ సౌండ్ ఉంది కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. లేదా మేము ఓన్లీ ఒక్క వర్డ్ సెపరేట్‌గా గుర్తుపెట్టుకుందాం అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేస్తే ఇక్కడ కూడా అంతే. లాక్, ఫర్మ్. ఫర్మ్‌నెస్. ఫర్మ్ అంటే ఏంటి? మనకు తెలిసిందేగా స్ట్రెంగ్త్. లాకింగ్ స్ట్రెంగ్త్ అంటే లూజ్‌గా ఉంది. ఇక్కడ లాకింగ్ స్ట్రెంగ్త్ లూజ్. లాకింగ్ ఫర్మ్ లూజ్. ఓకే. సో, టాట్ అంటే ఏంటి? టైట్. అయితే ఇక్కడ ఈ టాట్ అన్న వర్డ్ ఇంపార్టెంటే. కాకపోతే దీనికి సంబంధించిన మరొక వర్డ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. వన్ వర్డ్ సబ్‌స్టిట్యూషన్స్‌లో చాలా సార్లు అడిగారు. టాటాలజీ. టాటాలజీ అంటే ఏంటి? ఏదైతే ఒక ఫ్రేజ్‌లో ఓకే. సేమ్ ఐడియా ఆర్ సేమ్ వర్డ్ రిపీట్ అవుతుంది. సేమ్ ఐడియా, సేమ్ ఐడియా ఆర్ సేమ్ వర్డ్ రిపీట్ అవుతే దాన్నే టాటాలజీ అని అంటారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. అటాచ్ టుగెదర్. అటాచ్ అన్నా, టుగెదర్ అన్నా 2 ఒకటే. 2 రిపీట్ అయ్యాయి. సమ్ టోటల్ అని అనకూడదు. సమ్ అయినా, టోటల్ అయినా ఒకటే. అలాగే పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ అని అనకూడదు. ఎక్స్‌పీరియన్స్ అంటేనే పాస్ట్. మళ్ళీ పాస్ట్ ఎందుకు వాడావు? సో, 2 సేమ్ వర్డ్స్ రిపీట్ అయినాయన్నమాట. సో, వీటిని ఏమంటారు? రిడండెన్సీ. ఓకే. రిడండెన్సీ. ఇది కూడా ఇంపార్టెంట్ వర్డ్ రిడండెన్సీ. అండ్ మరొక వర్డ్ ఉంది. సూపర్‌ఫ్లాస్. ఎల్‌యుఓయూఎస్. ఓకే. అగైన్ ఐల్ రైట్ సీ. సూపర్‌ఫ్లాస్. సూపర్‌ఫ్లూయస్. సూపర్‌ఫ్లూయస్. ఫ్లూయస్. స్పెల్లింగ్ అడిగాడు. అందుకని రాస్తున్నాను స్పెల్లింగ్ కూడా. ఓకే. సూపర్ ఫ్లూ వెరీ, వెరీ ఇంపార్టెంట్. స్పెల్లింగ్ ఈస్ ఇంపార్టెంట్. ఇట్స్ మీనింగ్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్ రిడండెన్సీ. రిడండెన్సీ డీఏ అని రావాలి. డీఈఎన్ అని రాకూడదు. స్పెల్లింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే. సో, టాటాలజీ అన్నా, రిడండెన్సీ అన్నా, సూపర్‌ఫ్లూయస్ అన్నా ఒక్కటే. అంటే రిపిటీషన్. వర్డ్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ చూడండి ద రీజన్ ఈస్ బికాస్. రీజన్ అంటేనే దాంట్లోనే బికాస్ దాగి ఉంది. నువ్వు మళ్ళీ బికాస్ అని యూజ్ చేయకూడదు. న్యూ ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ అంటేనే న్యూ. మళ్ళీ న్యూ ఎందుకు వాడావు? ఎందుకు రిపీట్ చేస్తున్నావు అలా? రిడెండెన్సీ, సూపర్‌ఫ్లూయస్, టాటాలజీ ఎందుకు చేస్తున్నావు? టోటల్ యునానిమస్. యునానిమస్ అంటేనే అందరూ ఒక డెసిషన్ మీద టోటల్‌గా ఒకరి డెసిషనే ఉందని. మళ్ళీ టోటల్ అని ఎందుకు వాడావు? అలాగే రిటర్న్ బ్యాక్. రిటర్న్‌లోనే బ్యాక్ ఉంది. మళ్ళీ బ్యాక్ ఎందుకు వాడావు? ఎందుకు ఇలా రిపీట్ చేస్తున్నావు? ఫ్రీ గిఫ్ట్. గిఫ్ట్ అంటేనే ఫ్రీ. మళ్ళీ ఫ్రీ ఎందుకు వాడావు? ఎందుకు ఇలా వర్డ్స్ రిపీట్ చేస్తున్నావు? దాన్ని మనం ఏమంటారు? టాటాలజీ. దాన్ని ఏమంటారు? రిడెండెన్సీ అంటారు. దాన్ని ఏమంటారు? సూపర్‌ఫ్లూయస్. సూపర్‌ఫ్లాస్, సూపర్‌ఫ్లూయస్. ఓకే. సో, హియర్ స్పెల్లింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందాక మనం టాట్ అన్న వర్డ్ నేర్చుకున్నాం. ఇక్కడ చూడండి. ఇందాక మనం ఏం నేర్చుకున్నాం? టాట్. టీఏయూటీ అంటే టైట్. ఓకేనా? టైట్. అయితే ఇక్కడ యాక్చువల్లీ ఇది ఒక రూట్ వర్డ్. టీఏయూటీ అనేది ఒక రూట్ వర్డ్. దాని మీనింగ్ ఏంటి? టైట్. మరి ఇక్కడ కూడా టీఏయూటీ అన్న రూట్ వర్డ్ ఉంది కాబట్టి అంటే ఇక్కడ ఏంటి వర్డ్స్ రిపీట్ అయ్యాయి అంటే వర్డ్స్ అనేవి టైట్‌గా ఒకటే వర్డ్స్ టైట్‌గా పక్కపక్కనే ఉన్నాయి అని అర్థం. అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్, నెక్స్ట్ సినోనిమ్ అడిగాడు. కన్ఫిస్కేట్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. కన్ఫిస్కేట్ అంటే జప్తు చేయడం. అంటే సీజ్. ఎవరైనా ప్రాపర్టీని కన్ఫిస్కేట్ అంటే సీజ్ చేయడం. అర్థమైందా? సో, కన్ఫిస్కేట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? సి కన్ఫిస్ నౌ లిజన్. అయితే ఈ వర్డ్‌కి స్ప్లిట్ చేసినా మనకి ఎలాంటి రూట్ వర్డ్స్ దొరకవు. కానీ మనకిక్కడ ఒక చిన్న ప్రిఫిక్స్ ఉంది. ప్రిఫిక్స్. ప్రిఫిక్స్ అంటే ఏంటి? ముందొచ్చే వర్డ్. ఓకే. వాట్ ఈస్ కన్? కన్ అంటే టుగెదర్ అని అర్థం. ఓకే. ఇది తెలుసు నాకు. ఇప్పుడు నేనేం చెప్తున్నానో ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చెప్తున్నాను. సో, కన్ అంటే టుగెదర్ అని తెలుసు. మరి ఫిస్కేట్ అంటే యాక్చువల్‌గా సీజ్ అని అర్థం. ఎవరు తీసుకుంటున్నారు? ఎవరో గవర్నమెంటో లేకపోతే ఇంకెవరో వేరే అదర్
పార్టీ తీసుకుంటుంది. ఓకే. కన్ఫిస్కేట్. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఫిస్ట్ గుర్తుపెట్టుకోండి. ఫిస్ట్. ఫిస్ట్ అంటే ఏంటి? వాళ్ళ చేతిలోకెళ్ళిపోయింది ప్రాపర్టీ అని అంటూ ఉంటాం కదా! ఫిస్ట్ అంటే చెయ్యే కదా! హ్యాండే కదా! ఓకే. టుగెదర్ అంటే వాళ్ళ చేతిలోకి. మన ప్రాపర్టీ అనేది వాళ్ళ చేతిలోకెళ్ళిపోయింది. కన్ఫిస్కేట్ అట్లైనా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సీజ్ గుర్తుపెట్టుకోండి. ద డిఫరెన్స్ బిట్వీన్ సీజ్ వీటి గురించి నేను వర్బ్ అనే చాప్టర్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కన్‌ఫ్యూజింగ్ వర్బ్స్ అనే టాపిక్ ఉంటుంది. బేసిక్ వర్బ్. ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ యూట్యూబ్. ఓకే. సో, అక్కడ మీరు చదువుకోవాలి. సీజ్ అంటే ఏంటి అనేది. సో, ఆన్సర్ ఏమైతది? సీజ్. నౌ ఇక్కడ మనకి రీస్టాక్, డెస్ట్రాయ్ ఇవన్నీ చాలా కామన్ వర్డ్. వాట్ ఈస్ టిటివేట్? టిటివేట్ అంటే నీట్ అండ్ టైడీ అని అర్థం. నీట్ అండ్ టైడీ. టైడీతో గుర్తుపెట్టుకోవచ్చు. టైడీ అండ్ టిటివేట్. ఓకే. నెక్స్ట్ చూడండి. హోమోఫోన్స్‌కి సంబంధించిన క్వెషన్. హోమోఫోన్స్ అంటే ఏంటి? హోమో స్ప్లిట్ చేయండి. హోమో మీన్స్ సేమ్. ఫోన్ అంటే సౌండ్. ఓకే. సేమ్ సౌండ్, డిఫరెంట్ స్పెల్లింగ్, డిఫరెంట్ మీనింగ్. ఓకే. డిఫరెంట్ మీనింగ్. ఏంటా వర్డ్స్? చూడండి. రైట్. హీ హాస్ ద డాష్ టు ఎక్స్‌ప్రెస్ హిస్ థాట్స్. అతని థాట్స్ ఎక్స్‌ప్రెస్ చేసే రైట్ అతనికి ఉంది. ఆన్సర్ ఏంటి? ఫోర్త్ వన్. వెరీ కామన్ వన్. అందరికీ తెలిసిందే. RIGHT. రైట్ అంటే రాయడం. రైడ్ అంటే బైక్ రైడ్ లేదా యానిమల్ రైడ్, హార్స్ రైడింగ్, బైక్ రైడింగ్. ఓకే. దెన్ వాట్ ఈస్ రైట్? RITE. రైట్స్ అంటే రిచువల్స్ అని అర్థం. రిచువల్స్, కస్టమ్స్. ఓకే. రిచువల్స్, సెరిమనీ ఇవన్నీ కూడా రైట్స్ అని అంటాం. నెక్స్ట్ 19th క్వెషన్ చూడండి. ఆపరేటివ్ అన్న వర్డ్‌కి ఏ వర్డ్‌తో సబ్స్టిట్యూట్ చేస్తారంటే సినోనిమ్ అడిగాడు. దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టరీస్ ఇన్ ద ఆపరేటివ్ ఏరియా ఆఫ్ ద సిటీ అని అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఇండస్ట్రియస్, మెకానికల్, ఇండస్ట్రియల్, సర్వీసియబుల్. ఆన్సర్ ఏమవుతది? ఇండస్ట్రియల్ ఏరియా. ఏమని అంటారు? ఆపరేటివ్ ఏరియా అంటే ఇండస్ట్రియల్ ఏరియా. సో, ఆన్సర్ ఏమైతది? ఇండస్ట్రియల్. బట్ ఇక్కడ ఇప్పుడు ఈ క్వెషన్‌లో నుంచి నేను ఇంకో క్వెషన్ ఫ్రేమ్ చేయాలి అని అనుకుంటే, నేను ఈ వర్డ్ సినోనిమ్‌గా అడుగుతాను. వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇండస్ట్రియస్. వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇండస్ట్రియస్. వాట్ ఈస్ ఇండస్ట్రియస్? ఇండస్ట్రియస్ అంటే హార్డ్ వర్కింగ్ అని అర్థం. హార్డ్ వర్కింగ్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎలా గుర్తుపెట్టుకోవాలి? మేడమ్ ఇండస్ట్రీ అంటే అక్కడ వర్కర్స్ ఉంటారు. వాళ్ళెలా ఉంటారు? హార్డ్ వర్కింగ్ ఉంటారు మేడమ్. అట్లా గూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో, ఇండస్ట్రియస్ ఈస్ అడ్జెక్టివ్. ఇండస్ట్రియస్. ఇండస్ట్రియస్ అంటే హార్డ్ వర్కింగ్. ఇండస్ట్రియస్‌కి వన్ వెరీ ఇంపార్టెంట్ సినోనిమ్ డెలిజెంట్. వెరీ ఇంపార్టెంట్. డెలిజెంట్. ఓకే. సో, డెలిజెంట్ అన్నా, ఇండస్ట్రియస్ అన్నా ఒక్కటే. మరి డెలిజెంట్‌ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? డెలిజెంట్ అన్నా హార్డ్ వర్కింగే. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ స్ప్లిట్ చేద్దాం. చేసినప్పుడు ఢిల్లీ అంటే ఢిల్లీ మన నేషనల్ క్యాపిటల్ ఢిల్లీ. ఈ ఢిల్లీలో జెంట్స్, జెంట్స్ ఆర్ హార్డ్ వర్కింగ్. ఓకే. ఢిల్లీ పోలీస్ ఆర్ హార్డ్ వర్కింగ్. అట్లా కనెక్ట్ చేస్తూ చదవండి. ఇండస్ట్రియస్ అంటే ఇండస్ట్రీలో అందరూ హార్డ్ వర్క్ చేస్తారు. డెలిజెంట్ అంటే ఢిల్లీ జెంట్స్ అంటే ఢిల్లీ అనే ఏరియాలో జెంట్స్ చాలా హార్డ్ వర్కింగ్. అట్లా చదవాలి. అలా చదివినప్పుడు ఏమవుతదంటే మనం వెంటనే ఈ వర్డ్ చూడంగానే ఆన్సర్ పెట్టేయొచ్చు. అర్థమైందా? ఎక్కువ మనం థింకింగ్ అంత టైం ఉండదు. మొత్తం 25 క్వెషన్స్ 7 మినిట్స్‌లో చేసేటట్టు ఉండాలి. 7 మినిట్స్‌లో ఇంగ్లీష్ పేపర్‌ని సాల్వ్ చేయాలి. అవుతది మీతో. ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి. ఇలాంటి క్వెషన్ పేపర్స్ ఓకే. ఇలాంటి క్వెషన్ పేపర్స్ టైమర్ సెట్ చేయండి. టైమర్ సెట్ చేసి 7 మినిట్స్‌లో కంప్లీట్ అయ్యేటట్టు చూడాలి. ఓకేనా? సాల్వ్ చేయండి. సాల్వ్ చేసిన తర్వాత చక్కగా కూర్చొని ఆ పేపర్‌ని అనలైజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి. ఏ పార్ట్‌లో ఎర్రర్ ఉంది. ఐ ఆర్ డాన్సింగ్ విత్ హస్బెండ్ అట్ మై సిస్టర్స్ వెడ్డింగ్. ఆర్ కాదు. యామ్. యామ్ డాన్సింగ్. ఐకి ఎప్పుడూ కూడా యామ్ రావాలి. యామ్ డాన్సింగ్ అని ఉండాలి. ఏ టెన్స్ ఇది? ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్. సో, ఎప్పుడు కూడా ఏం రావాలి? యామ్ రావాలి. ఆర్ కాదు.
ఓకేనా? సో, ఆన్సర్ ఏంటి? సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. యాక్చువల్‌గా ఈ సెంటెన్స్ వచ్చినప్పుడు నేను 'ఐ' తర్వాత అసలు 'ఆర్' ఉందన్న విషయమే నేను చూడట్ల. 'ఐ యామ్ డాన్సింగ్, ఐ యామ్ డాన్సింగ్' అని చదువుకుంటూ పోతున్నాను. ఎక్కడుంది ఎర్రర్ అంతా ప్రాపర్‌గానే ఉంది గదా! అని అనిపిస్తది. రేపొద్దున మీకు కూడా ఇలాంటి సిట్యుయేషనే వస్తది. అందుకే కొంచెం కళ్ళు బాగా తెరిచి చూడాలి. అక్కడ ఏముంది? యామ్ ఉందా? ఆర్ ఉందా? ఏం ఎర్రర్ లేదు కదా! అని నో ఎర్రర్ పెడతారు. అర్థమైందా? అందుకని ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయండి. 'ఐ' తర్వాత ఆమె గదా! వస్తది అని చెప్పేసి మనం స్పాంటేనియస్‌గా చదువుకుంటూ ఎళ్ళిపోతాం. కానీ ఇక్కడ ఇచ్చిందేంటి? 'ఐ, ఆర్.' 'ఆర్' కాదు యామ్ ఉండాలి. నెక్స్ట్ చూడండి. హోస్టెస్‌కి సంబంధించిన క్వెషన్స్. See here. Tea prices in the domestic dash continue to rule high in the current year despite the expectation of a higher production as compared to the previous year అని అంటున్నాడు. Now, tea prices in the domestic dash, domestic field, domestic zone, domestic market, domestic area నా మార్కెటే కదా! ఎందుకు మార్కెట్ తీసుకోవాలి? మార్కెట్‌లో ఏమవుతుంది? సేల్. ఓకే. సేల్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. పర్చేజ్ అండ్ సేల్ ఇదే కదా జరిగేది మార్కెట్‌లో. ఇక్కడ ప్రైజెస్ అని అంటున్నాడు కాబట్టి ఇక్కడ ప్రొడక్షన్, ప్రైజెస్ ఇప్పుడు మొత్తం ఇంకా సెంటెన్స్ అంతా ఈ పారాగ్రాఫ్ చదివితే ప్రైజెస్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే లాస్ట్ ఇయర్ ప్రైజెస్ కన్నా ఈ ఇయర్ ప్రైజెస్ చాలా బాగున్నాయి. ఇలా ఇలా చదివినప్పుడు మనకు ఒక ఐడియా వస్తది. ఓహో! దిస్ ఇస్ మార్కెట్. అందుకని మార్కెట్ అన్న వర్డ్ కరెక్ట్‌గా ఉంటుంది. నెక్స్ట్ డ్యూరింగ్ ద పాస్ట్ 3 మంత్స్ tea prices have been dash with the prices of other companies. లిసన్. ఇక్కడ విత్ అని ఉంది. ఇదొక్కటి చాలు మనకి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అలైన్‌కి ఎప్పుడు కూడా అలైన్ విత్, అలైన్ విత్ అనే ప్రిపోజిషన్ వస్తది. ఓకే. సో, అలైన్ విత్ అని అంటే ఏంటి? ఈ ప్రైజెస్‌తో మ్యాచ్ అవుతుంది అని అర్థం. టీ ప్రైజెస్ హావ్ బీన్ అలైనింగ్ విత్ ద ప్రైజెస్ ఆఫ్ ద అదర్ కంపెనీస్ అంటే వేరే వాళ్ళ కంపెనీస్‌తో మన ప్రైస్ కూడా సేమ్ అలాగే ఉంది అని చెప్తున్నాడు. సో, అలైన్ విత్. ఎన్‌కౌంటర్ అంటే ఏంటి? కమ్ అక్రాస్. ఫేవర్ అంటే ఏంటి? ఫేవర్ అంటే ఫేవరబుల్. కౌంటర్ అంటే అపోజిట్. సో, ఇవేవి కూడా కాదు. సో, అలైన్ విత్. అన్‌లైక్ నెక్స్ట్ క్వెషన్. Unlike last year, prices have generally shown dash. ఏమైందంట? ఇన్నేట రెడ్యూస్ అయిందా? అప్ ట్రెండ్ అంటే ఇంక్రీజ్, ఇన్‌ఫ్లో అసలు ఈ కాన్సెప్ట్ రాదు. ఇన్‌ఫ్లో అంటే ఏంటి? మూవ్‌మెంట్ ఆఫ్ సమ్ ప్రొడక్ట్స్. హియర్ వి ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ మూవ్‌మెంట్ ఆఫ్ ఎనీ ప్రొడక్ట్స్. ఓన్లీ వి ఆర్ టాకింగ్ అబౌట్ ద ప్రైజెస్. ప్రైజెస్ అంటే రైజా లేకపోతే డిక్లైనా? ఇంక్రీజా, డిక్రీజ్ అని మాట్లాడతాం గానీ, మూవ్‌మెంట్ గురించి మాట్లాడం. మూవ్‌మెంట్ అనేది ప్రొడక్ట్స్ గురించి వస్తుంది. సో, ఇక్కడ ప్రైజెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ చేద్దాం. నౌ వాట్ ఈస్ ఇన్నేట్? ఇన్నేట్ ఏంటి? ఇన్నేట్ అంటే బై బర్త్. మనకి సైన్స్ చిన్నప్పుడు మన స్కూల్‌లో మన 10థ్ క్లాస్ స్కూల్‌లో అక్వైర్డ్ ఇమ్యూనిటీ, ఇన్నేట్ ఇమ్యూనిటీ అని చదివింటాం. అక్వైర్డ్ అండ్ ఇన్నేట్. ఓకే. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే మన బై బర్త్ వచ్చే ఇమ్యూనిటీ. అక్వైర్డ్ అంటే తర్వాత అక్వైర్ చేసుకున్న. అంటే అక్వైర్ అంటే మనం తినే తిండి ద్వారా ఇమ్యూనిటీని పెంచుకుంటే అక్వైర్డ్. ఇన్నేట్ అంటే బై బర్త్. సో, ఈ కాన్సెప్ట్ కూడా రాదు. సో, ఇప్పుడేంటి రిడక్షనా లేకపోతే ఇంక్రీజ్. అప్ ట్రెండ్ అంటే ఇంక్రీజ్. ఈ రెండిట్లో ఏంటి ఆన్సరు? సో, 2 రావచ్చు. కాకపోతే మరి ఇంక్రీజ్ అయిందా? డిక్రీజ్ అయిందా? అని నాకిక్కడ తెలియట్లేదు గదా! కొంచెం ముందుకెళ్దాం. మనకు క్లూ వస్తది. వెన్ టీ ప్రైజెస్ రోజ్ అని మళ్ళీ ఇచ్చేసాడు జూడండి. అంటే ఒకవేళ నువ్వు ఇక్కడే ఆగిపోతే నువ్వు డిడక్షన్ రాస్తావు. కానీ కొంచెం ముందుకెళ్ళి చదివితే ఈ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయని నీకొక ఐడియా వస్తుంది. ఆన్సర్ ఏమవుతది? నెక్స్ట్ క్వెషన్. వెన్ ప్రైజెస్ రోజ్ డ్రామాటికల్లీ అంటే ప్రైజెస్ ఇంక్రీజ్ అయినప్పుడు దిస్ ఇయర్ ప్రైజెస్ సీమ్ టు హావ్ డాష్ అట్ రాదర్ హై లెవెల్. ఓకే. రైట్. ప్రైసెస్ ఎంత వరకు ఇంక్రీజ్ అవ్వచ్చు? ఎంత వరకైనా ఇంక్రీజ్ అవుతదా? దానికి లిమిట్ ఉండదా? లిమిట్ ఉంటది. సో, ఇంక్రీజ్ అయ్యాయంటే డ్రామాటికల్‌గా ఇంక్రీజ్ అయిన తర్వాత ప్రైసెస్ సీమ్ టు హావ్ డాష్ అట్ ఎ రాదర్ హై లెవెల్ అంటే తర్వాత స్టెబిలైజ్ అయిపోతాయి. ఇంకా దానికి మించి ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. సో, ఆన్సర్ ఏమవుతది? స్టెబిలైజ్. వాట్ ఈస్ వెయిటెడ్?
డిబేటెడ్ అంటే ఏంటి? రెడ్యూస్. మోడరేట్ అన్నా రెడ్యూసే. ఈక్వేట్ అన్నా ఈక్వేట్ అంటే ఏంటి? ఈక్వేట్ అంటే మ్యాచ్ అవ్వడం. ఇక్కడ మ్యాచ్ అంటే ఇక్కడ మనం దేనితో కంపేర్ చేయట్లేదు. ఓకే. సో, అందుకని స్టెబిలైజ్ అయ్యింది. సో, అందుకే థర్డ్ వన్ ఈస్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. ఇన్ ద సబ్సిక్వెంట్ 4 మంత్స్, ద డాష్ యావరేజ్ ప్రైస్ షోడ్ డౌన్ ట్రెండ్. ఆప్షన్స్ ఇయర్లీ, మంత్లీ, హాఫ్ ఇయర్లీ, వీక్లీ. క్లియర్‌గా పారాగ్రాఫ్‌లోనే ఇచ్చేసాడు. ఇన్ ద సబ్సిక్వెంట్ 4 మంత్స్. అంటే 4 మంత్స్ యొక్క డేటా అన్నమాట. 4 మంత్స్ అంటే మంత్లీయా? లేకపోతే ఇయర్లీ అవుతదా? హాఫ్ ఇయర్లీ అవుతదా? వీక్లీ అవుతదా? స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మనం మంత్లీ అన్న ఆప్షన్. మంత్లీ యావరేజ్. ఎందుకు? 4 మంత్స్. 4 మంత్స్ డేటా తీసుకున్నాడు. సో, అందుకే మంత్లీ యావరేజ్ వస్తుంది అతనికి. అందుకే మంత్లీ అన్న వర్డ్ కరెక్ట్‌గా ఉంటది. హాఫ్ ఇయర్లీ అంటే 6 మంత్స్. సో, 6 మంత్స్ కాదు. ఇక్కడ పర్టిక్యులర్‌గా ఈ నంబర్ మెన్షన్ చేశాడు 4 అని. సో, అందుకని 4 మంత్స్ అన్నాడు కాబట్టి మంత్లీ అని మంత్లీ అనే ఆప్షన్ తీసుకోవాలి. రైట్. అయితే ఇప్పుడు ఈ క్లోజ్ టెస్ట్ ఉంది గదా! ఈ క్లోజ్ టెస్ట్ బాగా చేయాలంటే ఏం చేయాలి? సింపుల్. ఒకటి ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తాం? గ్రామర్ బేస్డ్‌తో చెయ్యొచ్చు కొన్ని క్వెషన్స్. కొన్ని వొకాబ్యులరీ బేస్డ్ క్వెషన్స్ ఉంటాయి చేస్తాం. కానీ మనకి తెలియకుండానే కరెక్ట్ ఆన్సర్ ఎప్పుడు పెడతాము? దీనికి యాక్చువల్‌గా ట్రిక్స్ ఉంటాయని అంటారు గానీ, దానికన్నా అవి ఫాలో అన్ని క్వెషన్స్‌కి అవి ఫాలో అవుతాము ఆ ట్రిక్స్ అనేవి యూనివర్సల్ కావు ట్రిక్స్ అనేవి. కానీ ఎప్పుడు క్వెషన్ ట్యాగ్ ఈజీగా మనకు తెలియకుండానే కరెక్ట్ ఆన్సర్ మనకు తెలియకుండానే ఇన్‌వాలంటరీగా మన చెయ్యి ఆన్సర్ దగ్గరికి ఎప్పుడెళ్తది అంటే న్యూస్ పేపర్ చదివినప్పుడు. న్యూస్ పేపర్ నీకు కంటెక్స్ట్ అర్థమైనా, అర్థం గాకపోయినా అంటే దోస్ హూ వాంట్ టు స్టార్ట్ న్యూ ఆళ్ళు గూడా. అంటే మాకు కంటెక్స్ట్ ఏం తెలీదు. తెలియకుండా మేమెలా చదువుతాం అంటే చదవండి ఊరికే. చదువుతూ ఉంటే నీకు సెకండ్ మంత్ లేదా 2 మంత్స్ అయిన తర్వాత అప్పుడు నీకు ఆ సిట్యుయేషన్ అర్థమవుతది గాబట్టి, అప్పుడు నీకు న్యూస్ పేపర్ చదివితే ఒక సెన్స్ ఉంటుంది. కానీ ఫస్ట్ నువ్వు స్టార్ట్ జేయాలి. ఎప్పుడైతే న్యూస్ పేపర్ చదువుతామో ఖచ్చితంగా ఈ వర్డ్ తర్వాత ఈ ప్రిపోజిషనే వస్తుంది అని నీకు తెలుస్తది. సో, ఖచ్చితంగా ఈ ప్రపోజిషన్ ఉంది కాబట్టి ఓహో! ఎలైన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అని నువ్వు పెట్టేస్తావు. ఓకే. సో, అంటే తెలియకుండానే మనం కరెక్ట్ ఆన్సర్‌ని ఎప్పుడు పెడతామంటే న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకుంటే ఈజీగా అవుతుంది. న్యూస్ పేపర్ చదవకుండా ఇంగ్లీష్‌ని ఇంగ్లీష్‌లో ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలి అనంటే కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్ఎస్‌సి అనుకోండి. ఎస్ఎస్‌సి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూసుకుంటే సరిపోతది వస్తది. కానీ వాట్ అబౌట్ కాంప్రిహెన్షన్? కాంప్రిహెన్షన్ అనేవి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఇవ్వడే. కాంప్రిహెన్షన్‌లో ఏం చేస్తాడు? అన్ని కొత్తవి ఇస్తాడు. అవి కూడా ఏవి హిందూ న్యూస్ పేపర్‌లో ఇలా ఇలా తీస్తాడు, అలా ఇస్తాడు. అది ఎప్పుడవుతది? న్యూస్ పేపర్ చదవాలి. ఇంకా బ్యాంకింగ్ అనుకోండి ప్యూర్ మొత్తం న్యూస్ పేపర్ న్యూస్ పేపర్‌ని చింపేయాలి బ్యాంకింగ్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఓకేనా? సో, థిస్ ఈస్ హౌ యూ నీడ్ టు ప్రిపేర్. సో, వొకాబులరీ అయితే ఎలా గుర్తుపెట్టుకోవాలి? గ్రామర్ అయితే చూడగానే చెప్పాలి. ఇది ఏ చాప్టర్, ఏ రూల్. కాంప్రిహెన్షన్ పార్ట్ ఫస్ట్ న్యూస్ పేపర్స్ చదవడం స్టార్ట్ చేయండి. ఓకే. సో, ఇది థర్డ్ సెట్‌కి సంబంధించి మరొక సెషన్‌లో మరొక సెట్‌తో కలుద్దాం. థాంక్ యూ.